हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम प्रभु जी। दृष्ट्वा निपतितं भूमौ दिव्यच्युतमिवारमिवामरं प्रणेमुः पाण्डवा भीष्मं सानुगा सहचक्रिणां దృష్ట్వా ఆ విధముగా గాంచి విపతితం పడియున్న భూమౌ నేలపై దివహ దివి నుండి చ్యుతం పడిన ఇవ వలె అమరం దేవత ప్రణేముహు ప్రణమిల్లెను పాండవ పాండుతనయుడు భీష్మునకు స అనుగా సోదరులను గూడి సహ చక్రిన చక్రధారి అయిన శ్రీకృష్ణునితో దివి నుండి పడిన అమరుని వలె భీష్ముడు నేలపై పడియుండుటను గాంచిన పాండవరాజైన ధర్మరాజు తన సోదరులు మరియు శ్రీకృష్ణుని గూడి అతని ప్రణామములు నర్పించెను. భాష్యము. శ్రీకృష్ణుడు ధర్మరాజునకు మేనబావ అర్జునునకు సన్నిహిత స్నేహితుడు. కానీ అతడు దేవదేవుడని పాండవ వంశీయులందరూ నిశ్చయముగా నెరిగి ఉన్నారు. ఆ దేవదేవుడు తన దివ్యస్థితి యొక్క జ్ఞానమును సంపూర్ణంగా కలిగి ఉన్నను ఆ కట్టుబాట్లకు అనుగుణముగా వర్తించను. కనుకనే అతడు తానను ధర్మరాజు సోదరులలో ఒకడైనట్టుగా భీష్మదేవుని ఎదుట వంగి ప్రణమిల్లెను. తత్ర బ్రహ్మార్షయ సర్వే దేవర్షాయచ్చ సత్తమః రాజర్షయచ్చ తత్రాసన్ ద్రష్టుం భరత పుంగవం. తత్ర అచ్చట బ్రహ్మ ఋషయ బ్రాహ్మణులలో ఋషులు, సర్వులు, దేవ ఋషయ దేవతలలో ఋషులు, చ మరియు సత్తమ సత్వగుణములో స్థితిని కలిగిన వారు, రాజ ఋషయ రాజులలో ఋషులు, చ మరియు తత్ర అచ్చట ఆసన్ చేరిరి దృష్టుం చూచుటకు భరత వంశీయులు, పుంగవం శ్రేష్ఠుడు, భరత మహారాజు వంశీయులలో శ్రేష్ఠుడైన భీష్ముని కాంచుటకు సత్వగుణ స్థితులైన దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షుల వంటి విశ్వమునందలి మహాత్ములు అందరూ అచ్చట సమకూడుడిరి. భాష్యము. ఆధ్యాత్మిక పురోగతి ద్వారా పూర్ణత్వము నొందిన వారే ఋషులు అనబడుదురు. రాజైనను లేదా సన్యాసి అయినను అట్టి ఆధ్యాత్మిక పురోగతి అనున్నది సర్వులకు సాధ్యపడగలదు. భీష్మదేవుడు స్వయముగా బ్రహ్మర్షులలో ఒకడు. అంతేగాక అతడు భరత మహారాజు వంశీయులలో అత్యంత శ్రేష్ఠుడు. ఋషులందరూ సత్వగుణమున స్థితిని కలిగియుందురు. అట్టి వారందరూ మహాయోధునికి సంభవింపనున్న మరణమును గూర్చిన వార్తను విని అచ్చట సమకూడిరి. पर्वतो नारदो दौम्यो भगवान् बादरायणः बृहदशो भरद्वाजः सशिष्यो रेणुकासुतः वसिष्ठ इन्द्रप्रमदस्त्रितो गृत्समतोसितः कक्षिवान् गौतमोत्रिश्च कौशिकोधा सुदर्शनः. పర్వతముని నారదముని దౌమ్యుడు భగవాన్ భగవతవతారమైన బాదరాయణ వ్యాసదేవుడు బృహదశ్వుడు భరద్వాజుడు సశిష్య శిష్యులతో సహా రేణుకాసుత పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రప్రమదుడు త్రితుడు గృత్సమదుడు అసితుడు కక్షివాసుడు గౌతముడు ఆత్రిహి చ మరియు కౌశికుడు అథ మరియు సుదర్శనుడు. పర్వతముని నారదముని దౌమ్యుడు భగవదవతారమైన వ్యాసదేవుడు బృహదశ్వుడు భరద్వాజుడు శిష్యులతో సహా పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రప్రమదుడు త్రితుడు గృత్సమదుడు అసితుడు కక్షివానుడు గౌతముడు ఆత్రి కౌశికుడు సుదర్శనుడు వంటి పలువురు ఋషులు అచట నుండిరి. భాష్యము. పర్వతముని ఆత్రి ప్రాచీన ఋషులలో ఒకడు. అతడు నారదమునికి దాదాపు నిత్య సహచరుని వంటివాడు. వ్యోమగాములైన వారిరువురును ఎటువంటి భౌతిక వాహనపు అవసరము లేకుండగానే గాలిలో ప్రయాణించగలిగిన సామర్థ్యము కలిగియుందురు. నారదుని వలె పర్వతముని కూడా దేవతలలో దేవర్షి వంటివాడు. పరీక్షిత్ మహారాజు తనయుడైన జనమేజయుడు ఉనరించిన యజ్ఞమందు నారదునితో సహా అతడు ఉపస్థితుడై ఉండెను.
ప్రపంచమందలి సర్వ సర్పములు ఆ యజ్ఞమున హుతము కావలసి ఉండెను. శ్రీకృష్ణుని యశోకీర్తనము చేయుచు ఆకాశమున ప్రయాణించడి కారణమున పర్వతముని నారదుడు ఇరువురును గంధర్వులుగా కూడా పిలువబడుదురు. ఆ విధముగా ఆకాశమున ప్రయాణించగలిగినందున వారు ద్రౌపది స్వయంవరమును వరుని ఎన్నుకొనుట ఆకాశము నుండి కాంచగలిగిరి. నారదముని వలనే పర్వతముని కూడా స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సభను కొన్ని మార్లు దర్శించుచుండెడు వాడు. అలాగుననే కొన్ని మార్లు గంధర్వునిగా అతడు ముఖ్య దేవతలలో ఒకడైన కుబేరుని ఆస్థానమును కూడా దర్శించెను. నారద పర్వత మునులు ఇరువురుకు ఒక మారు మహారాజు సృంజయుని పుత్రిక వలల చిక్కునబడిరి. సృంజయుని పుత్రిక వలన చిక్కునబడిరి. పర్వతముని కరుణచే సృంజయుడు ఒక పుత్రిని వరముగా పొంది ఉండెను. నారదముని పురాణములన్నింటితోనూ తప్పనిసరిగా సంబంధము కలిగినట్టివాడు. ఈ శ్రీమద్ భాగవతమునందును అతడు వర్ణింపబడినాడు. పూర్వజన్మమున దాసీపుత్రుడైన అతడు శుద్ధ భక్తుల సత్సాంగత్యమున భక్తియుత సేవ యందు జ్ఞానవంతుడై తదుపరి జన్మమున తనకు తానే సాటి అయిన పూర్ణునిగా జన్మించెను. మహాభారతమునందు అతని నామము పలు చోట్ల ప్రస్తావించబడెను. దేవర్షులలో ప్రముఖుడైన అతడు బ్రహ్మదేవునికి తనయుడు మరియు శిష్యుడై ఉన్నాడు. అతని నుండియే బ్రహ్మ యొక్క గురు శిష్య పరంపర వృద్ధి చెందినది. ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి ప్రఖ్యాతి చెందిన భగవద్భక్తులకు అతడు మంత్రోపదేశము కావించెను. వేద వాంగ్మయ రచయిత అయిన వ్యాసదేవునికి కూడా గురూపదేశము కావించెను. వ్యాసదేవుని నుండి మధ్వాచార్యుడు గురూపదేశము పొందగా మధ్య సాంప్రదాయము జగమంతయు వ్యాప్తి చెందినది. గౌడీయ సాంప్రదాయము అట్టి మధ్వ సాంప్రదాయములో భాగమై ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభు మధ్వ సాంప్రదాయమునకు చెంది ఉన్నందున బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాసుడు మొదలగు మధ్వాచార్యులు, చైతన్యులు, ఇతర గోస్వాములందరూ ఒకే గురు శిష్య పరంపరకు చెందిన వారై ఉన్నారు. నారదుడు అనంతకాలముగా పలువురు రాజులకు ఉపదేశములు కావించి ఉండెను. తల్లి గర్భమున ఉన్నప్పుడు ప్రహ్లాదునికి అతడు ఉపదేశము కావించినట్లు శ్రీమద్ భాగవతమునందు మనము గాంచవచ్చును. కృష్ణుని జనకుడైన వసుదేవునకు మరియు ధర్మరాజునకు అతడు ఉపదేశములు కావించెను. దౌమ్యుడు ఉత్కోచక తీర్థమందు కఠిన తపస్సును ఆచరించిన దౌమ్యుడు గొప్ప ఋషి. పాండవులకు అతడు రాజపురోహితునిగా నియమింపబడెను. పాండవుల పెక్కు సంస్కార కర్మల యందు అతడు పురోహితునిగా వర్తించెను. ద్రౌపదితో వివాహ సమయమున పాండవులలో ప్రతి ఒక్కరికి అతడు వలసిన కార్యములు నొనరించెను. వనవాస సమయమున అతడు పాండవులతో కలిసి ఉండెను. వారు కలతకు గురైన పరిస్థితులలో అతడు సలహాలను నొసగడివాడు. అజ్ఞాతవాసమున సంవత్సర కాలము ఏ విధముగా జీవింపవలెనో అతడు వారికి ఉపదేశించెను. దౌమ్యుడు ఉపదేశించిన నియమములను పాండవులు అజ్ఞాతవాస కాలమున ఖచ్చితముగా పాటించిరి. కురుక్షేత్ర యుద్ధానంతరము జరిగిన దహన కార్యక్రమం నందును దౌమ్యుని నామము ప్రస్తావించబడినది. ధర్మరాజునకు అతడొసగిన దీర్ఘమైన ధర్మోపదేశములు మహాభారతములోని అనుశాసన పర్వము నందు విఫలముగా వివరింపబడినవి. పాండవులను సరైన ధర్మ మార్గమును వర్తింపజేయగలిగినందున దౌమ్యుడు ఉత్తముడైన గృహ పురోహితుడై ఉన్నాడు. పురోహితుడైన వాడు ఆశ్రమ ధర్మమునందలి చక్కని మార్గమున గృహస్థులకు నిర్దేశమును గుర్చవలెను. గృహ పురోహితునకు ఆధ్యాత్మిక గురువునకు ఏమాత్రము భేదము లేదు. ఋషులు, సాధువులు, బ్రాహ్మణులు అట్టి కార్యమునకే ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. బాదరాయణుడు వ్యాసుదేవుడు, కృష్ణుడు ద్వైపాయనుడు, సత్యవతి సుతుడు, పరాశర్యుడు, పరాశరాత్మజుడు, బాదరాయణుడు, వేదవ్యాసుడు మొదలగు నామములతో అతడు తెలియబడుచుండును. సత్యవతికి మహారాజు శంతనునితో వివాహము జరుగుటకు పూర్వమే పరాశరుని ద్వారా సత్యవతి గర్భమున వ్యాసుడు జన్మించెను. మహారాజు శంతనుడు ఒక గొప్ప యోధుడైన భీష్మ పితామహుని తండ్రి. నారాయణుని శక్తిపూర్ణ అవతారమైన వ్యాసుడు వేద జ్ఞానమున జగమంతయ వ్యాప్తి చేసెను. కనుకనే వేదవాంగ్మయము ముఖ్యముగా పురాణములను పఠించుటకు పూర్వము వేదవ్యాసునకు వందనములు అర్పించబడుచుండును. సుఖదేవ గోస్వామి వ్యాసదేవుని తనయుడు. వైశంపాయనుని వంటి ఋషులు వేదమందలి వివిధ శాఖకు అతని శిష్యులై ఉన్నారు. గొప్ప ఇతిహాసమైన మహాభారతమునకు మరియు దివ్య సంహితమైన శ్రీమద్ భాగవతమునకు అతడు రచయిత. వేదాంత సూత్రములు లేదా బాదరాయని సూత్రములుగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మసూత్రములు అతని చేతనే రచింపబడినవి. తానొనరించిన
తీవ్ర తపస్సుల కారణమున ఋషులలో అతడు అత్యంత గౌరవనీయుడైన రచయిత అయి ఉన్నాడు. కలియుగ మానవుల శ్రేయస్సు కొరకై మహాభారతమును రచింపగోరునప్పుడు తాను పలుకు దానిని గ్రంథస్థము చేయుటకు శక్తి సామర్థ్యములు కలిగిన వ్యక్తి యొక్క అవసరము వ్యాసదేవుడు తీవ్రముగా తలపోసెను. వ్యాసదేవుడు తాను పలుకు దానిని క్షణకాలము కూడా అపరాధ అపరాధనడు ఒప్పందముపై వినాయకుడు బ్రహ్మదేవుని ఆదేశానుసారము తత్కార్యమున చేపట్టెను. ఈ విధముగా మహాభారతము వ్యాస విఘ్నేశ్వరుల సమిష్టి యత్నమై ఉన్నది. తన తల్లి అయిన సత్యవతి ఆమె తదుపరి శంతనుని వివాహమాడి ఉండెను. సత్యవతి ఆజ్ఞ మరియు శంతనుని తొలి భార్య అయిన గంగాదేవి ద్వారా జన్మించిన భీష్ముని అభ్యర్థనలపై వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనే ముగ్గురు తేజోవంతులైన పుత్రులకు జన్మనొసగెను. కురుక్షేత్ర యుద్ధము ముగిసి వీరులందరూ మరణించిన పిమ్మట మహాభారతము వ్యాసునిచే రచింపబడెను. అట్టి మహాభారతము తొలిసారి పరీక్షిత్ మహారాజు తనయుడైన జనమేజయుని ఆస్థానమున వినిపింపబడెను. బృహదశ్వుడు పురాతన ఋషి అయిన బృహదశ్వుడు ధర్మరాజును అప్పుడప్పుడు కలియుచుండెడివాడు. యుధిష్ఠిరుని అతడు తొలిసారిగా కామ్యవనమున కలిసి ఉండెను. అతడే నలమహారాజు చరిత్రను వర్ణించను. ఇతడే కాక ఈక్ష్వాకు వంశమునకు మహాభారత పర్వము 209:4-5 చెందిన వేరొక బృహదశ్వుడును కలడు. భరద్వాజుడు సప్తమహా ఋషులలో ఒకడైన భరద్వాజుడు అర్జునుని జన్మోత్సవ సమయమున ఉపస్థితుడై ఉండెను. అత్యంత శక్తి సంపన్నుడైన భరద్వాజుడు గంగాతటమున కొన్ని మార్లు కఠిన తపములాచరించెను. అతని ఆశ్రమము నేటికిని ప్రయాగ యందు కలదు. ఒక మారు అతడు గంగా నదిలో స్నానమాడు సమయమున వృతాచియను సౌందర్యవతి అయిన అప్సరసను కలియుట తటస్థించుటచే వీర్యస్ఖలనము జరిగెను. ఆ వీర్యము ఒక మట్టి కుండలో భద్రపరచబడగా దాని నుండి ద్రోణుడు జన్మించెను. ఈ విధముగా ద్రోణాచార్యుడు భరద్వాజుని తనయుడై ఉన్నాడు. కానీ ద్రోణుని తండ్రి అయిన భరద్వాజుడు ఈ భరద్వాజ ఋషి కాడని కొందరు పలుకుదురు. భరద్వాజ ఋషి గొప్ప బ్రహ్మదేవుని భక్తుడు. ఒక మారు అతడు ద్రోణుని చేరి కురుక్షేత్ర యుద్ధమున నిలుపుమని వినతి చేశాను. పరశురాముడు రేణుకాసుతుడు. పరశురాముడు జమదగ్ని ఋషి మరియు రేణుకల సంతానము కనుకనే అతడు రేణుకాసుతునిగా తెలియబడినాడు. భగవానుని శక్తిపూర్ణ అవతారములలో ఒకడైన పరశురాముడు క్షత్రియ వంశమున మూకుమ్మడిగా 21 మార్లు సంహరించను. క్షత్రియుల రక్తముతో తన పితరులకు ఆత్మశాంతిని గూర్చిన పిదప అతడు మహేంద్ర పర్వతముపై తీవ్ర తపమాచరించను. క్షత్రియుల నుండి సమస్త భూమిని గ్రహించిన పిమ్మట దానిని అతడు కశ్యపమునికి దానముగా ఇచ్చను. ద్రోణుడు బ్రాహ్మణుడైనందున పరశురాముడు అతనికి ధనుర్విద్యను నేర్పించి ఉండెను. ధర్మరాజు యొక్క పట్టాభిషేక సమయమున పరశురాముడు ఉపస్థితుడై ఉండి ఇతర ఋషులను గూడి ఉత్సవమున పాల్గొనెను. శ్రీరామచంద్రుని శ్రీకృష్ణుని వివిధ కాలములలో గాంచగలిగినటువంటి పురాతనుడు పరశురాముడు శ్రీరామచంద్రునితో యుద్ధము గావించిన అతడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించను. అర్జునుడు శ్రీకృష్ణునితో గూడి ఉండుటను గాంచి అతడు అర్జునుని పొగడెను. భీష్ముని పతిగా పొందగోరిన అంబ భీష్మునిచే తిరస్కరించబడట వలన పరశురాముని కలిసెను. అంబ కోరికపై పరశురాముడు ఆమెను భార్యగా అంగీకరింపమని భీష్మదేవుని అడిగెను. పరశురాముడు తన గురువులలో ఒకడైనను భీష్ముడు అతని ఆదేశమును తిరస్కరించెను. ఆ విధముగా తన హెచ్చరికను త్రోసిపుచ్చినంతటా పరశురాముడు భీష్మునితో యుద్ధము చేసెను. ఇరువురును తీవ్రముగా యుద్ధము కావించినను అంత్యమున పరశురాముడు భీష్ముని ఎడ ముదమంది జగద్విఖ్యాత వీరుడుగా కాగల వరమునకు అతనికి ప్రసాదించను. వశిష్ఠుడు బ్రాహ్మణులలో అత్యంత ఘనుడైన ఋషిగా పేరొందిన వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠ దేవునిగా మిగుల ప్రఖ్యాతి చెందెను. రామాయణ మహాభారతములు రెండింటి యందు అతడు అతి ముఖ్యుడై ఉండెను. అతడే శ్రీరామచంద్రునికి పట్టాభిషేకమును అనరించెను. కురుక్షేత్ర రణరంగమందు అతడు ఉపస్థితుడై ఉండెను. ఊర్ధ్వ అధోలోకములన్నింటినీ చేరి సామర్థ్యము కలిగిన వశిష్ఠుని నామము హిరణ్యకశిపుని చరిత్రతో కూడి ముడిపడి ఉన్నది. ఒక మారు విశ్వామిత్రుడు వశిష్ఠుల నడుమ గొప్ప వివాదము చెలరేగెను. విశ్వామిత్రుడు వశిష్ఠుని కామధేనువును వాంఛింపగా వశిష్ఠుడు దానిని అతనికి ఒసగుటకు తిరస్కరించెను. ఈ కారణమున క్రుద్ధుడైన విశ్వామిత్రుడు
వశిష్ఠుని నూరుగురు పుత్రులను సంహరించి వేశను. అయినప్పటికీ పూర్ణుడైన బ్రాహ్మణుడిగా వశిష్ఠుడు విశ్వామిత్రుని అట్టి ఆగడములన్నింటినీ సహించను. విశ్వామిత్రుని దురాగతములను గగచిన అతడు ఒక మారు ఆత్మహత్య చేసుకొన యత్నించను. అది సాధ్యపడలేదు. ఎత్తైన పర్వతము నుండి క్రిందికి దుముకగా అతడు పడిన రాళ్ల గుట్ట దూది కట్టగా మారి అతడు రక్షింపబడెను. సముద్రమునందు దుముకగా అలలు అతనిని తీరమునకు చేర్చివేసినవి. అదే విధముగా నదిలో దుమికినను నదీ ప్రవాహము అతని తీరమునకు చేర్చెను. ఇట్లు అతని ఆత్మహత్యా యత్నములన్నియును వ్యర్థములయ్యను. సప్త ఋషులలో ఒకడైన వశిష్ఠుడు అరుంధతి ప్రఖ్యాతి చెందిన తార. వశిష్ఠుడు అరుంధతి యొక్క భర్త. ఇంద్రప్రమదుడు మరి ఒక ప్రఖ్యాతి చెందిన ఋషి. త్రితుడు ప్రజాపతి అయిన గౌతముని ముగ్గురు తనయులలో ఒకడు. ఆ ముగ్గురిలో త్రితుడు కడపటివాడు. అతని ఇరువురు సోదరులు నామములు ఏకతుడు మరియు ద్వితుడు. ఈ ముగ్గురు సోదరులు గొప్ప ఋషులు. ధర్మ నియమములను ఖచ్చితముగా పాటించినట్టివారు. తన కఠిన తపస్సుల కారణముగా వారు బ్రహ్మదేవుడు వసించు లోకమైన బ్రహ్మలోకమునకు ఉద్ధరింపబడిరి. ఒక మారు త్రితముని బావిలో పడెను. పెక్కు యజ్ఞములు నిర్వహించిన అతడు మరణశయ్యపై నున్న భీష్ముని ఎడ గౌరవమును చూపుటకు అరుదించను. వర్ణలోకమునందలి సప్త ఋషులలో ఒకడైన అతడు పాశ్చాత్య దేశములకు చెందినవాడు. బహుశా అతడు ఐరోపా దేశములకు చెందిన వాడై ఉండవచ్చును. ఆ కాలమున ప్రపంచమంతయు ఒక వేద నాగరికత క్రింది నిలిచి ఉండేది. వృత్సమధుడు ఇతడు లోకమునకు చెందిన ఋషులలో ఒకడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని పరమమిత్రుడైన ఇతడు బృహస్పతితో సమానముగా ఘనుడైనట్టివాడు. ధర్మరాజు యొక్క రాజ్యసభను పలుమార్లు దర్శించిన వృత్సమధుడు భీష్మదేవుడు తుది శ్వాస విడిచిన స్థలమును గాంచి ఉండెను. పరమశివుని మహిమలను అతడు ధర్మరాజునకు వివరించను. వితహవ్యుని తనయుడైన వృత్సమధుడు ఇంద్రుడి పోలి ఉండెను. కనుకనే ఇంద్రుని శత్రువులు కొన్ని మార్లు వృత్సమధుని ఇంద్రుడని పొరబడి బంధింపబడి ఉండిరి. ఋగ్వేద సారంగతుడైన అతడు బ్రాహ్మణులచే అత్యంత గౌరవమునందెను. బ్రహ్మచర్యమును పాటించిన వృత్సమధుడు అన్ని విధముల శక్తిమంతుడై ఒప్పారెను. అసితుడనడి నామము గల రాజును ఒకడుండెను. కానీ ఇచ్చట పేర్కొనబడిన అసితుడు పరమశక్తిమంతుడైన అసిత దేవల ఋషి. అతడు తన తండ్రికి మహాభారతము నుండి 15,000 శ్లోకములను వివరించి చెప్పెను. జనమేజయుని సర్పయాగమును ఉనరించిన వారిలో అతడు ఒకడు. ధర్మరాజు యొక్క రాజ్యాభిషేక సమయమున అతడు ఇతర ఋషులతో కలిసి ఈ కార్యమున ఉపస్థితుడై ఉండెను. ధర్మరాజు అంజనాద్రిపై ఉన్నప్పుడు అతడు ధర్మోపదేశములను గావించెను. అతడు శివభక్తులలో నొకడు. కక్షివానుడు గౌతముని తనయులలో ఒకడైన కక్షివానుడు గొప్ప ఋషి అయిన చండకౌశికుని తండ్రి. యుధిష్ఠిరుని ఆస్థానములో కక్షివానుడు సభ్యునిగా ఉండెను. ఆత్రి మహాముని అయిన ఆత్రి బ్రహ్మదేవుని మానసపుత్రులలో 7 బ్రహ్మర్షులు నొకడు. కేవలము పుత్రుని గూర్చి ఆలోచించినంతనే అతనిని బడయగలిగినంతటి సమర్థుడు బ్రహ్మదేవుడు. కనుకనే వారు బ్రహ్మ మానస పుత్రులుగా తెలియబడుదురు. ఆ విధముగా బ్రహ్మదేవుని 7 మానసపుత్రులలో ఆత్రి మహాముని ఒకరు. ఇతని వంశమునందే ఘనులైన ప్రచేతనులు జన్మించిరి. ఆత్రి మహాముని యొక్క 2 క్షత్రియ కుమారులు రాజ్యాధికారమును స్వీకరించిరి. మహారాజు అర్థముడు ఆ 2 నొకడు. 21 మంది ప్రజావతులలో అర్థముడు ఒకానొక ప్రజాపతిగా పరిగణింపబడెను. ఆత్రి మహాముని భార్య నామము అనసూయాదేవి. అతడు పరీక్షిత్ మహారాజు పలు యజ్ఞములలో సహకారమును కూర్చెను. కౌశికుడు ఇతడు ధర్మరాజు యొక్క రాజసభ యందలి ఋషిగణములలో శాశ్వత సభ్యునిగా నుండెను. కొన్ని మార్లు అతడు శ్రీకృష్ణుని కలిసి ఉండెను. ఇదే నామము కలిగిన ఋషులు పెక్కురు కలరు. సుదర్శనుడు దేవదేవుడైన శ్రీకృష్ణునిచే తన స్వీయ ఆయుధముగా అంగీకరింపబడిన ఈ చక్రము బ్రహ్మాస్త్రము లేదా ఇతర ఘనమైన ఆయుధముల కన్నను శక్తివంతమైనది. అగ్నిదేవుడు దీనిని శ్రీకృష్ణునకు బహుకరించినట్లు కొన్ని శాస్త్రములందు తెలుపబడినను వాస్తవమునకు ఇది సర్వదా ఆ దేవదేవుని చెంతనే నిలిచి ఉండునట్టిది. మహారాజు రుక్మునిని
శ్రీకృష్ణునకు ఒసగినట్లు అగ్నిదేవుడు ఈ చక్రమును శ్రీకృష్ణునకు ఒసగి ఉండెను. అనగా తన కుసగబడి బహుమానములన్నీయును నిత్యముగా తనకు చెందినయేననియు దేవదేవుడు ఆ బహుమతులను తన భక్తుల నుండి గ్రహించుచుండును. మహాభారతములోని ఆది పర్వమునందు ఈ సుదర్శన చక్రమునకు సంబంధించిన విస్తృత వర్ణనము కలదు. ఈ ఆయుధముతోనే శ్రీకృష్ణుడు విరోధి అయిన శిశుపాలుని సంహరించను. శాల్వుని కూడా ఆ దేవదేవుడు ఈ ఆయుధముతోనే వధించను. తన మిత్రుడైన అర్జునుడు దానిని ఉపయోగించి శత్రు సంహారము కావింపవలనని శ్రీకృష్ణుడు ఒక మారు కోరియుండెను. మహాభారతము విరాట పర్వము 56.3లో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం భాగవతం డిస్కషన్ ప్రార్థనతో మొదలుపెట్టింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భూతైర్మహద్భీర్యైమా పురో విభు నిర్మాయశేతే యదమూషు పూరుషః. భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకం సోలం కృషిష్ట భగవాన్ వచాంసి మే. హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు ఈ యొక్క 9వ అధ్యాయం నుంచి మనం చదివాం. సో భీష్మ దేవుడి గురించి
ఇక్కడ కుంతి మహారాణి భగవంతుడికి ప్రార్థనలు అర్పించిన తర్వాత భగవంతుడు ఆ సమయంలో వెళ్తూ ఉన్న సమయంలో యుధిష్ఠిర్ మహారాజు అక్కడికి వచ్చి భగవంతుడిని ఇంకొంచెం సమయం ఉండాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో భగవంతుడు యుధిష్ఠిర్ మహారాజు యొక్క అభ్యర్థనని మన్నించి అక్కడే ఉన్నారు. సో యుధిష్ఠిర్ మహారాజు యొక్క ప్రేమని అది వ్యక్తం చేస్తుంది. అంటే భగవంతుడు తన యొక్క ప్లాన్స్ కూడా చేంజ్ చేసుకుని అక్కడే ఉంటూ ఉన్నారు. సో ఆ సమయంలో యుధిష్ఠిర్ మహారాజుకి ఒక రకమైనటువంటి లైక్ నా వల్లే ఇంతమంది కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళు, పాండవ సైన్యంలో ఉన్న వాళ్ళు ఇంతమంది చనిపోయారు అని చెప్పి ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఆ సమయంలో అంటే నా వల్ల ఎంతమంది చనిపోయారు అని ఒక రకమైనటువంటి వేదన. సో దానికి వ్యాసదేవులు, కృష్ణుడు అందరూ చెప్పినా సరే అతనికి ఎవరు ఏ విధంగానూ తృప్తి కలగలేదు. రైట్, అక్కడ మనకి చెప్తూ కృష్ణేన అద్భుత కర్మణ అని చెప్పి ఒక పదం వాడబడుతూ ఉంటుంది. అంటే కృష్ణుడు చెప్పిన, వ్యాసుడు చెప్పినా సరే యుధిష్ఠిర్ మహారాజుకి శాంతన రాలేదు. అంటే కృష్ణుడు స్వయంగా భగవంతుడు. సో భగవంతుడు కూడా ఎలా యుధిష్ఠిర్ మహారాజుకి హృదయంలో శాంతన తీసుకురాలేకపోయారు అంటే అది భగవంతుడి యొక్క కోరిక. అద్భుత కర్మణ ఎందుకు అంటే భగవంతుడికి తన యొక్క భక్తుడైనటువంటి భీష్ముడు ఇక్కడ ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ భీష్ముడి యొక్క గొప్పతనం ఈ లోకానికి మొత్తం చాటి చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో తను చెప్పినా సరే యుధిష్ఠిర్ మహారాజు యొక్క హృదయం శాంతన పొందేటట్టు చేయలేదన్నమాట. ఎందుకంటే బయట నుంచి తను చెప్తూ ఉన్నారు, అలాగే భగవంతుడు హృదయంలో ఉన్నారు. సో హృదయంలో ఉండి యుధిష్ఠిర్ మహారాజుకి తనకి ఆ శాంతి వచ్చేటట్టు చేయలేదని. సో ఈ విధంగా నేను చెప్పిన, కృష్ణుడు చెప్పిన యుధిష్ఠిర్ మహారాజు శాంతం పొందలేదు. వ్యాసదేవులు మిగిలిన వాళ్ళందరూ చెప్పిన శాంతన పొందలేదు. కానీ భీష్ముడు చెప్పిన తర్వాత యుధిష్ఠిర్ మహారాజు శాంతన పొందారు, అన్నీ అర్థం చేసుకున్నారు. కాబట్టి భీష్ముడికి ఎంతో నాలెడ్జ్ ఉన్నది అని లోకానికి మొత్తం కృష్ణుడు చాటి చేయాలి అనే ఒక కోరిక తోటి అద్భుత కర్మణ ఈ విధంగా యుధిష్ఠిర్ మహారాజుకి సంతృప్తి కలగలేదన్నమాట. సో ఈ విధంగా యుధిష్ఠిర్ మహారాజు ఎందుకు బాధపడుతూ ఉన్నారు అంటే నేను నా కుటుంబాన్ని నా రాజ్యం చేయడానికి అనే స్వార్థంతో ఇంతమందిని నేను చంపించాను. ఎన్నో అక్షోహిణాలు చనిపోయాయి. నా యొక్క బంధుమిత్రులు, లైక్ కుటుంబ సభ్యులు, రాజ్యంలో మిగిలిన వాళ్ళు, గురువులు అందరినీ చంపాను. సో నేను ఎన్ని యజ్ఞాలు చేసినా దీనికి, ఎన్ని పాప ప్రాయశ్చిత్తాలు చేసినా దీనికి ఇది ఏమాత్రం దీన్ని మళ్ళీ నేను ఎన్నో సంవత్సరాలు నరకంలో అనుభవించాలి, అలాగే ఎంతోమందికి బాధ పెట్టాను నేను అని ఒక రకమైనటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాధను వ్యక్తం చేస్తూ ఉంటే అప్పుడు ఆ సమయంలో భీష్ముడు ఇక్కడ మన కురుక్షేత్రంలో ఉన్నారు. సో మనం అక్కడికి వెళ్దాము అని చెప్పి కృష్ణుడు వాళ్ళని తీసుకువెళ్తారు. సో ఆ సమయంలో యుధిష్ఠిరుకి ఇక్కడ భీష్ముడు ఒక దేవుడు, భీష్ముడినే దేవవ్రతుడు అని కూడా అంటారు. సో అక్కడ ఒక దేవత ఎలా పడి ఉన్నారో అక్కడ అలా పడి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో భీష్ముడు స్టోరీ మనకి చాలాసార్లు వస్తూ ఉంది. సో అక్కడ లైక్ యుధిష్ఠిరుడు వీళ్ళందరూ వారి యొక్క తమ్ముళ్ళతోటి, ఇంకా ధౌమ్యుడు, వ్యాసుడు వీళ్ళందరితోటి ఎన్నో రకాలుగా ఒక చక్రవర్తి, ఒక రాజు ఎలా తనని తాను ఎన్నో ఆభరణాలతోటి, ఆభూషణాలతోటి ఫుల్గా డెకరేట్ అయ్యి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే భీష్ముడికి ఎప్పటికీ తన యొక్క కోరిక, ఈ యొక్క పాండవులందరూ మళ్ళీ వారి యొక్క రాజ్యాన్ని సంపాదించి రాజ్యం ఏలుతూ ఉండాలి అని చెప్పి. కృష్ణుడికి ఆ విధంగా భీష్ముడు ఎట్టకేలకి ఈ విధంగా పాండవులు ఈ యొక్క రాజ్యాన్ని వేలుతూ దాన్ని సాధించారు అని ఒక రకమైన ఆనందం కలిగించడానికి కృష్ణుడు వీళ్ళందరినీ ఇలా రాయల్ అటైర్
రాజు వాళ్ళందరిలాగా డెకరేట్ చేసుకుని అక్కడికి వచ్చేటట్టు చేశారు. సో ఈ విధంగా అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ భీష్ముడు దగ్గర అంపశయ్య మీద పడి ఉన్నారు. సో అక్కడ ఒక దేవత ఎలా పడి ఉన్నారో దాన్ని చూసి యుధిష్ఠిరుడు, ఇంకా తమ్ముళ్ళు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా యుధిష్ఠిర్ మహారాజుకి, భీష్ముడికి ప్రణామాలు అర్పించారు. సో ప్రభుపాద వారు చెప్తూ కృష్ణుడు లైక్ దేవాది దేవుడు, సో భీష్మదేవుడికి ప్రణామాలు ఎందుకు అర్పించారు అంటే కృష్ణుడు దేవాది దేవుడైనా ఇప్పుడు ఒక ఒక ఈ మానవ అవతారంగా ఇక్కడికి వచ్చారు. అంటే ఒక మానవుడు ఎన్నో రకాలైనటువంటి ఈ లోకంలో ఉండేటువంటి ఎలా ప్రవర్తిస్తారో అవన్నీ చూపిస్తూ ఉన్నారు. అలా భీష్మదేవుడికి ప్రణామాలు అర్పించారు. తర్వాత ఇక్కడ అలా పడి ఉన్నటువంటి భీష్మదేవుడు ఇంకా ఎంతో సమయం ఉండరు, వెళ్ళిపోతారు అనే విషయం మొత్తం ప్రపంచం అంతటా తెలిసింది. రైట్, అప్పుడులో లైక్ సెల్ ఫోన్ లేవు, ఇంటర్నెట్ లేదు, అయినా సరే విషయాలన్నీ మొత్తం అంతా కమ్యూనికేషన్ చాలా చాలా ఇంకా ఎక్కువగా ఉండేది అనమాట. సో మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి ఈ యొక్క భీష్ముణ్ణి చూడడానికి ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చారు. సో ఎంతో సత్వగుణంలో ఉండేటువంటి దేవర్షులందరూ, అలాగే బ్రహ్మర్షులు, రాజర్షులు, విశ్వంలో ఉండేటువంటి మహాత్ములందరూ కూడా అక్కడ భీష్ముణ్ణి, అక్కడ తెలుసు భీష్ముడు ఒక మహానుభావుడు. అలాగే కృష్ణుడు స్వయంగా అక్కడికి వచ్చారు పాండవులందరితోటి. సో వాళ్ళ మధ్య జరిగేటువంటి మాటలు అవి ఎంతో ఉత్తమమైనవిగా ఉంటాయి. సో దాన్ని మనం వినాలి, ఈ యొక్క భీష్ముడి యొక్క స్థితిని చూడాలి అని ఒక రకంగా వారి ఆ ఉద్దేశంతో మొత్తం అక్కడికి వచ్చారు. సో వీళ్ళందరినీ బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అని ఎందుకంటూ ఉన్నారు? ఎందుకంటే వీళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతిని పొందారు, పూర్ణత్వాన్ని పొందారు. ఆధ్యాత్మిక పురోగతి సర్వులు అందరికీ సాధ్యపడదు. భీష్ముడు స్వయంగా బ్రహ్మర్షులు ఒకరు, అలాగే భరత వంశంలో అత్యంత శ్రేష్ఠుడు. అందుకని ఋషులందరికీ సత్వగుణమున ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ యొక్క భీష్ముడి యొక్క గొప్పతనం తెలిసి ఇక్కడికి వచ్చారు. సో అట్లా వచ్చిన వాళ్ళ యొక్క పేర్లు ఇక్కడ చెప్పారు. సో ప్రభుపాల్ వారు దానికి మొత్తం ఒక్కొక్కళ్ళ యొక్క చరిత్ర కొంచెం వారి కొద్దిగా వివరిస్తూ ఉన్నారు మనకి. పర్వత, నారద, ధౌమ్య, భగవాన్ బాదరాయణ అంటే వ్యాసదేవుడు, బృహదశ్వ, భరద్వాజుడు తన యొక్క శిష్యులందరితోటి, పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రమద, త్రిత, భృత, గృత్సమద, అసిత, కక్షీవాన్, గౌతమ, అత్రి, కౌశిక, సుదర్శన అని చెప్పి కొన్ని పేర్లు చెప్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ ప్రపంచం నలుమూలల భీష్ముడు యొక్క గొప్పతనం గురించి విని ఇక్కడికి వస్తూ ఉన్నారు. జనరల్గా ఒక వైష్ణవుడు లేదా ఒక గొప్ప మహాత్ముడు ఈ లోకంలో ఉంటే దానివల్ల ఎంతో మేలు కలుగుతూ ఉంటుందన్నమాట. జనరల్గా మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల ఈ లోకానికి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. సో అలా ఎంతో జీవితకాలం ఆ యొక్క మహాత్ములు ఉండి ఈ లోకానికి ఎంతో మేలు కలిగించినటువంటి అటు మహాత్ముడు తన అంతిమ సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ప్లస్ ఇంకా ఎంతో నాలెడ్జ్ని ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి మహానుభావుల్ని గుర్తించడానికి మిగిలిన ఎంతో గొప్ప మంది ఆ యొక్క గొప్పతనాన్ని గుర్తించి అక్కడికి వస్తూ ఉన్నారు. సో జనరల్గా లైక్ ఒకళ్ళని నోస్ వన్ టు నో అన్నట్టు, అంటే ఒకళ్ళు గొప్ప వ్యక్తి ఎలా ఉన్నారు అని తెలియాలంటే వేరే వాళ్ళు గుర్తించగలుగుతూ ఉంటారు అని చెప్తారు. సో అట్లా ఈ యొక్క భీష్మదేవుడు వెళ్ళిపోతున్న సమయంలో ఎంతమంది గొప్ప వ్యక్తులందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే స్వయంగా కృష్ణుడు పాండవులతోటి అక్కడికి వచ్చారు. ఎందుకు అంటే భీష్ముడికి
కోరిక, నేను భగవంతుడి యొక్క సమక్షంలో నా యొక్క శరీరాన్ని విడిచిపెట్టాలి అని. సో కృష్ణుడు భీష్ముడి యొక్క భీష్ముడు తన యొక్క భక్తుడి యొక్క కోరిక తీర్చడానికి స్వయంగా అక్కడికి వచ్చారు. వచ్చి కృష్ణుడికి దర్శనమిచ్చారు. ఈ చాప్టర్లో తర్వాత భీష్ముడు ఏ విధంగా కృష్ణుడికి ప్రార్థన చేస్తారు, తర్వాత ఏ విధమైనటువంటి ఉపదేశాలు ఇస్తారు, అవన్నీ వివరించారు. సో అట్లా ఈ యొక్క భీష్ముడు గొప్పతనాన్ని గుర్తించడానికి ఇంతమంది వీళ్ళందరూ వచ్చారంట. రైట్. సో జనరల్గా మహానుభావులు లేక గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు వారికి వారు ఈ లోకంలో ఉన్నందుకు ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క సేవని గుర్తిస్తూ వారికి ఈ విధంగా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. సో అట్లా ఈ ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఋషులందరూ వచ్చారు. మనకి మనకి వీళ్ళందరి యొక్క కొంచెం కొంచెం ఏవైతే ఉన్నాయో కొద్దిగా హిస్టరీస్ మనకి చెప్పారు. మనకి భాగవతంలో భగవంతుడి యొక్క కథలన్నీ ఉన్నాయి. రైట్. మహాభారతాన్ని ఒక ఎన్సైక్లోపీడియా అంటారు. రైట్. ఇండియన్ ఎన్సైక్లోపీడియా అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న సబ్జెక్ట్స్ మొత్తం అన్నీ అందులో ఉంటాయి అని చెప్తారు. రైట్. ఎన్సైక్లోపీడియా మన భారత వైదిక వాంగ్మూలంలో ఉన్నటువంటి మొత్తం అన్ని సబ్జెక్ట్స్, ఇందులో భారతంలో లేని సబ్జెక్ట్ ఏదీ లేదు అంటారు. అంటే భారతంలో ఈ లోకంలో ఏదైతే ఉందో అన్ని సబ్జెక్ట్స్ మహాభారతంలో చెప్పబడతాయి. అలాగే భారతంలో లేకపోతే ఇంకా వేరే ఏమీ ఉండవు అన్నట్టు కూడా చెప్తారు అన్నట్టు. సో అట్లా భారతంలో మొత్తం చాలా విస్తారంగా ఎన్నో రకాలు ఉన్నాయి. సో కానీ మనకి ఈ సమయంలో మనకి ఈ విధంగా భారతాన్ని మొత్తం అర్థం చేసుకోవాలి అంటే మనం ఆచార్యుల ద్వారా భాగవతం ముందు అర్థం చేసుకుని, భాగవతంలో ఉన్నటువంటి తత్వాలు మొత్తం అర్థం చేసుకుని, దాని ద్వారా మనం భాగవతాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు దాని ద్వారా మనం మహాభారతం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి అవి ఇంకా కొంచెం క్లియర్గా ఉంటాయి. రైట్. ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి భాగవతం అంతర్గతంగా ఈ యొక్క మహాభారతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, వాళ్ళ యొక్క ఋషుల గురించి కొన్ని చెప్తూ ఉన్నారు. సో జనరల్గా మనం భక్తిలోకి వచ్చిన తర్వాత మనకి మొట్టమొదటిగా ఈ యొక్క భాగవతంలో ఉండేటువంటి భక్తి తత్వాన్ని మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనకి మహాభారతంలో ఉండే విషయాలు కొన్ని తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. కానీ మనకి మహాభారతంలో ఉండే కొన్ని విషయాలు, ఇంకా కొన్ని విషయాలు తెలియాలి అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు మొట్టమొదటి స్కందంలో ఎక్కువ ఈ యొక్క భాష్యంలో కొన్ని విషయాలు రాస్తూ ఉన్నారు. సో వీటిని కూడా తెలుసుకోవచ్చు. సో అలా ఇక్కడ కొంచెం మంది ఈ యొక్క ఋషులు కొన్ని స్టోరీస్ అన్నీ చెప్పారు. సో ఇందులో కొన్ని మేబీ మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవచ్చు ఇక్కడ ఏవైతే చెప్తూ ఉన్నారు. పర్వతముని గురించి చెప్తూ నారదముని, పర్వతముని వీళ్ళిద్దరూ చెప్పారు. సో నారదముని, పర్వతముని మనం ఎప్పుడు వీళ్ళిద్దరు గురించి కలిసి వెళ్ళారు అని వింటూ ఉంటాం. రైట్. వీళ్ళిద్దరూ దేవర్షులు, గాలిలో వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటారు, భౌతిక వాహనం లేకుండా అలా తిరుగుతూ ఉంటారు. అలాగే పరీక్షిత్ రకరకాల ప్రదేశాల్లో ఈయన వెళ్తూ ఉన్నారు. సో ఇలా పర్వతముని గురించి చెప్తూ, నారదముని గురించి చెప్తూ మనం నారదముని యొక్క కథ అంతకుముందు వృత్తాంతంలో చూసాం. రైట్. ఇక్కడ 5వ చాప్టర్లో అంతకుముందు ఎలా దాసీపుత్రుడిగా ఉండి తర్వాత బ్రహ్మపుత్రుడిగా మారారు, అతను ఎంతోమందికి గురువులుగా ఉన్నారు, అవన్నీ మనం చూసాం. ధౌమ్యుడు గురించి వస్తే పాండవులకి పాండవులు రకరకాలైనటువంటి పాండవులకి అంతకుముందు ఒకసారి లక్క ఇంటిని కట్టి ధృతరాష్ట్రుడు పాండవులందరినీ పిలిపించి అక్కడ చంపుదాము అని చెప్పి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పిలిపించి, మీకు హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి రిసార్ట్ మీకు తయారు చేశాను, మంచి ఇల్లు అవి ఉన్నాయి, సో కొన్నాళ్ళు మీరు ఎంజాయ్ చేసి రండి హాలిడేస్లో అని చెప్పి రిసార్ట్కి పంపించి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి
చంపడానికి అగ్ని పెట్టడానికి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక విధంగా తప్పించుకుంటారు. తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. సో కుంతి మహారాణి, పాండవులు వీళ్ళందరూ ఒక లైక్ మారు వేషాల్లో, పాండవులని కాకుండా మారు వేషాల్లో అక్కడ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటే ఆ సమయంలో వారికి ఒక ఒక విషయం జరిగి అక్కడ ఒక ఋషి వచ్చి, మీకు ఈ యొక్క ఒక ఆస్థాన పురోహితుడు మీకు లేరు కాబట్టి మీకు కొన్ని రకాలైనటువంటి కొంచెం తప్పులు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి మీరు ఒక ఆస్థాన పురోహితుడిని తీసుకోవాలి అని చెప్పి చెప్తారు. ఆ సమయంలో వారు ధౌమ్యుణ్ణి వారి యొక్క రాజపురోహితుడిగా స్వీకరిస్తారు. అలా ధౌమ్యుడు వాళ్ళకి పాండవులు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి లైక్ ద్రౌపది వివాహం అక్కడ ఉన్నప్పుడు సమయం నుంచే ద్రౌపది వివాహం జరిగే ముందే అక్కడ ఉంటూ లైక్ వనవాసంలో అలా సో వాళ్ళతో పాటు మళ్ళీ రాజ్యానికి వచ్చి తర్వాత వనవాసం వెళ్ళినప్పుడు కూడా ఆ వనవాసంలో కూడా ఎప్పుడు ధౌమ్యుడి యొక్క సలహాలు తీసుకుంటూ ధౌమ్యుడిని సంప్రదిస్తూ మొత్తం అన్నీ చేసుకుంటూ ఉండేవారు మొత్తం. అలా ఒక పురోహితుడిగా ఈ యొక్క ధౌమ్యుడు వ్యవహరించారు. తర్వాత అజ్ఞాతవాసం కూడా ఎలా చేయాలి అనే రకరకాల నియమాలన్నీ చెప్పారు. తర్వాత ఎన్నో రకాలుగా మహాభారతంలో తర్వాత యుద్ధం జరిగిన తర్వాత కూడా ధౌమ్యుడు ఉన్నారు. లైక్ పాండవులు యుద్ధం చేస్తూ ఉన్న యుద్ధం అయిపోయిన తర్వాత రాజ్యం చేస్తున్నప్పుడు కూడా ధౌమ్యుడు వారికి ఎన్నో లైక్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా వారి యొక్క గృహ పురోహితునిగా ధౌమ్యుడు వ్యవహరిస్తూ ఉండేవారు. అది కొన్ని విషయాలు ఇక్కడ చెప్పారు మనకి. వ్యాసదేవుడు గురించి చెప్తూ, వ్యాసదేవుడు కృష్ణ ద్వైపాయనుడు అని పిలుస్తారు, ద్వైపాయనుడు అని పిలుస్తారు. సత్యవతి సుతుడు. ఇతను సత్యవతి దేవికి వివాహం జరగకముందే పరాశర ముని ద్వారా వ్యాసుడు జన్మించారు. తర్వాత చంతనుడు తర్వాత ఈ యొక్క సత్యవతిని వివాహం చేసుకున్న తర్వాత తనకి వ్యాసుడు సత్యవతి దేవికి ఒక వరం ఇచ్చారు. నువ్వు ఎప్పుడెప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నీకున్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని పరిష్కారం చేస్తానని చెప్పి. సో అలా సత్యవతి దేవి శంతను మహారాజుకి భార్య అయిన తర్వాత తనకి పిల్లలు లైక్ పిల్లల ద్వారా లైక్ ఏ విధమైనటువంటి లైక్ రాజ్యం తర్వాత సంతానం లేని సమయంలో తన యొక్క పుత్రుడు అయినటువంటి వ్యాసుడిని తలుచుకుంటుంది. సో వ్యాసుడి ద్వారానే మనకి ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళు పుడతారు, అంబిక, అంబాలిక వాళ్ళ ద్వారా. సో ఈ విధంగా లైక్ వ్యాసుడు వాళ్ళకి ఈ యొక్క భారత వంశం రావడానికి కూడా ముఖ్య కారుడు. అలాగే విదురుడు కూడా వ్యాసుడు ఒక దాసీపుత్రుడు ద్వారా జన్మించాడు. సో అట్లా అలాగే వ్యాసుడు ఈ యుగంలో వ్యాసుడు స్వయంగా భగవంతుడి యొక్క అంశ. సో అతనే మనం 4వ చాప్టర్లో కూడా మొత్తం చూసాం. మొత్తం వేద వాంగ్మయాలు మొత్తం ఈ యొక్క వ్యాసుడు రాసించారు. అట్లాగే మహాభారతం రాయడానికి కూడా విఘ్నేశ్వరుడు ఈ కథ మనం వింటూ ఉంటాం, రైట్. మహాభారతం వీళ్ళిద్దరికీ కండిషన్, రైట్. నేను మహాభారతం రాయాలి అంటే విఘ్నేశ్వరుడిని రిక్వెస్ట్ చేస్తే నా యొక్క కలం ఎప్పుడు ఆగకూడదు అని చెప్తారు. అయితే సరే, అయితే నేను చెప్పింది మొత్తం అర్థం చేసుకుని మాత్రమే రాయాలి అని చెప్తారు. సో అట్లా వ్యాసుడు చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు రాస్తూ ఉంటే మధ్య మధ్యలో వ్యాసుడికి కొంచెం కంపోజ్ చేయాలి, కొంచెం చేయాలి, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచించాలి అంటే మధ్య మధ్యలో ఒక కూట శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. కూట శ్లోకాన్ని అది విఘ్నేశ్వరుడు అర్థం చేసుకునే సమయంలో నెక్స్ట్ ఏం చెప్పాలో మొత్తం ఆయన ఆలోచించేవారు. సో అట్లా మహాభారతం వ్యాస విఘ్నేశ్వరుల యొక్క సమిష్టి యత్నమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు. సో అలా ఈ యొక్క వ్యాసదేవుల గురించి చెప్పారు. సో బృహదశ్వుడు అని ఒక ఋషి. సో ఆయన ధర్మరాజుని అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. సో ధర్మరాజు వీళ్ళందరూ ఈ యొక్క అరణ్యాలకి వెళ్ళిన తర్వాత అరణ్య పర్వంలో వాళ్ళు కామ్యవనం, రైట్. కామ్యవనం అంటే మనకి వృందావనంలో ఉండేటువంటి ఒక్కొక్క వనం, రైట్. అప్పుడు యుధిష్ఠిరులు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు, రైట్. మన వృందావనంలో ఉండే 12 వనాల్లో కూడా మనకి భారతం లైక్
రామాయణాలకి కూడా కనెక్షన్స్, మన పురాణాల్లో ఉండే కనెక్షన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. లైక్ ఎస్పెషల్గా కామ్యవనంలో పాండవులందరూ వచ్చి ఉన్నారు. అలాగే మధువనంలో ధ్రువుడు వచ్చి తపస్సు చేసిన ప్లేస్. అలాగే లైక్ శత్రుఘ్నుడు వచ్చి లవణాసురుడు అనే రాక్షసుడిని చంపుతారు. సో అట్లా పురాణాల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని చాలా కనెక్షన్స్ పురాణాలకు ఉన్నాయి. సో అలా వాళ్ళందరూ పాండవులు కామ్యవనంలో ఉండేవారు. సో ఆ సమయంలో అరణ్య పరివనంలో ఎన్నో స్టోరీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎంతోమంది ఋషులు వచ్చి యుధిష్ఠిర మహారాజుని కలుస్తూ ఉండేవారు. యుధిష్ఠిర మహారాజుకి ఈ యొక్క ఋషులు గొప్ప గొప్ప వీళ్ళంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళని కలిసి ఎప్పుడెప్పుడు రకరకాలైనటువంటి కథలు, గొప్ప గొప్ప వాక్యాలు అవన్నీ వింటూ ఉండాలి అని తను కోరుకుంటూ ఉండేవారు. సో అట్లా అంటే ఒక ధర్మరాజు రాజు అయినా సరే రాజర్షి ఒక రకంగా ఎప్పుడు తన యొక్క మనస్సు ఎప్పుడు శాంతంగా ఈ ఋషులతో ఉండడం, బ్రాహ్మణులకి సత్కరించడం అట్లాగే ఉండేదన్నమాట. సో అట్లా యుధిష్ఠిర మహారాజు ఈ యొక్క కామ్యవనంలో ఉంటూ వీళ్ళందరితోటి ఉంటూ ఉన్న సమయంలో ఈ యొక్క బృహదశ్వుడు వచ్చిన తర్వాత ఆయనతోటి, ఓ నేను అసలు నాకులాగా ఈ లోకంలో కష్టాలు పడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నట్టు కొంచెం వాపోతూ ఉంటూ ఉంటారన్నమాట. ఇలా నాకు రాజ్యం మొత్తం వెళ్ళి ఇలా అడవులకు వచ్చారు అని చెప్తే, ఎందుకు లేరు, ఉన్నారు అని చెప్పి ఈ యొక్క నల మహారాజు యొక్క కథ చెప్తారు. నల మహారాజు ఎలా రకరకాలుగా లైక్ భార్యని కూడా పోగొట్టుకుని రకరకాలుగా తిరుగుతూ ఎన్నో రకాలుగా ఆయన యొక్క కథ మొత్తం అక్కడ చెప్తారు. అలా బృహదశ్వుడు గురించి చెప్పారు. అలాగే భరద్వాజుడు యొక్క జన్మ చెప్తూ ఆయన లైక్ ఆయన నుంచే ద్రోణాచార్యుడు పుట్టారు అని చెప్తారు. రైట్, మనకి ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, లైక్ భరద్వాజ లైక్ ఋషి నుంచి వచ్చారు. సో ఆ విధంగా ఈ యొక్క భరద్వాజు ద్వారా ద్రోణుడు నుంచి మనకి ఇక్కడ వీళ్ళ ద్రోణుడు పాండవులందరికీ గురువుగా వచ్చారు. సో పరశురాముడి యొక్క కథ మనకి 9వ స్కందంలో వస్తుంది. 9వ స్కందంలో ఎలా అయితే పరశురాముడు జమదగ్ని యొక్క కుమారుడు, రేణుకాసుతుడు. అలాగే పరశురాముడు ఒకానొక శక్తి ఆవేశ అవతారం, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. ఎస్పెషల్గా అర్జునుడు అని ఆయన ఎలా అయితే కార్త్యవీర్యార్జునుడు ఒకసారి తన యొక్క తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపుతారు. సో దానితోటి ఎంతో కోపంతో తనని కార్త్యవీర్యార్జునుడిని సంహరిస్తారు. అలాగే తన యొక్క కుమారులందరినీ కూడా సంహరించి, ఈ క్షత్రియులందరూ ఎంతో గర్వంతో ఉన్నారు, గర్వంతో ఉండి మొత్తం అసలు ఏ రకమైనటువంటి ధర్మాన్ని పాటించట్లేదు అని చెప్పి మొత్తం ఈ యొక్క తన యొక్క మొత్తం 21 సార్లు మొత్తం క్షత్రియుల్ని మొత్తం తిరుగుతూ వాళ్ళని సంహరించారు. రైట్, అలా క్షత్రియుల్ని మంచి మొత్తం భూమిని అంతా స్వీకరించి కశ్యప మునికి దానంగా ఇచ్చారు. రైట్, సో ఆ సమయంలోనే మనం వింటూ ఉంటాం, ఆ సమయంలో దశరథ మహారాజు ఈ యొక్క పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి వివాహం చేసుకుంటూ ఉండేవారు. రైట్, ఎందుకంటే ఆ వివాహం చేసుకునే సమయంలో లైక్ పరశురాముడు వచ్చినప్పుడు పరశురాముడు ఏమీ చేసేవారు కాదు. సో ఆ విధంగా ఎప్పుడెప్పుడు పరశురాముడు అక్కడికి వస్తే అప్పుడప్పుడు వివాహం చేసుకుంటూ ఉండేవారు. అట్లా దశరథ మహారాజు ఉండేవారు. సో అలా మొత్తం కశ్యప మునికి దానం ఇచ్చి తను ఈ యొక్క లైక్ మహేంద్రగిరి పర్వతంలో ఉంటూ ఉంటారు. సో ఎప్పుడెప్పుడు అతనికి రూల్ అనమాట, అతను మా యొక్క పర్వతాన్ని నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఆ యొక్క పర్వతంలోకి తిరిగి వెళ్ళిపోవాలి. సో అట్లా లైక్ రాముడు పట్టాభిషేకం సమయంలో కూడా అతనికి కోపం వచ్చి అక్కడికి రాముడి దగ్గరికి వచ్చారు. సో అప్పుడు రాముడు ఆ యొక్క విల్లు, నీవు శివధనుస్సు వించావు, ఇక్కడ ఈ యొక్క విష్ణు ధనుస్సు ఉంది అంటే విష్ణు చాపాన్ని కూడా రాముడు స్వీకరించిన తర్వాత ఈ యొక్క పరశురాముడు నేను మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ రోజు నైట్ కల్లా తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అక్కడికి. ఆ విధంగా కొంచెం కండిషన్స్ పెట్టుకుని, సో ఎందుకంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలని. సో అట్లా పరశురాముడు ఆ సమయం నుంచి ఈ యొక్క రామాయణం సమయంలో కూడా ఉన్నారు, అలాగే మహాభారతం సమయంలో కూడా ఉన్నారు. ఎందుకంటే
పరశురాముడి నుంచే భీష్ముడు కూడా తన యొక్క వెలివిద్యని స్వీకరించారు. సో అలా వెలివిద్య స్వీకరించిన తర్వాత ఒకసారి అంబ లైక్ భీష్ముడు భార్యగా స్వీకరించాలి అని, లైక్ భీష్ముడు వీళ్ళకి అంబాలిక అంబిక వీళ్ళ ముగ్గురికి స్వయంవరం జరిగితే భీష్ముడు వెళ్ళి వాళ్ళని బలవంతంగా అందరినీ ఓడించి అక్కడి నుంచి తీసుకొస్తే ఆ సమయంలో నేను ఆల్రెడీ ఇంకొకరిని ప్రేమించాను అని చెప్తే అయితే వదిలిపెడతారు. అయితే మళ్ళీ అతను అక్కడికి వెళితే నువ్వు ఆల్రెడీ భీష్ముడి ద్వారా నేను ఓడిపోయాను కాబట్టి నేను మ్యారేజ్ చేసుకోను అంటే మళ్ళీ భీష్ముడిని భార్యగా స్వీకరించమంటుంది. భీష్ముడిని నేను చేసుకోను అంటారు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాను అని చెప్తారు. భీష్ముడి కథ మనకి వర్తనలో వస్తుంది. మేబీ ఈ 9వ అధ్యాయంలో మేబీ ఈ కథ డిస్కస్ చేస్తారేమో, కొన్ని విషయాలు చర్చించుకుందాం. అట్లా భీష్ముడు తన యొక్క తండ్రి కోసం లైక్ వచనం తీసుకున్నాడు, నేను మళ్ళీ మ్యారేజ్ చెయ్యను అని చెప్పి. అందుకే భీష్మ అన్నారు. ఆ యొక్క భీష్మమైనటువంటి వ్రతం తీసుకున్నారు అని చెప్పి పుష్పాలు దేవతలు కురిపించారు. సో కాబట్టి నేను భార్యని, సో ఎందుకంటే సత్యవతి లైక్ శంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవాలి అని తన మనసులో కోరిక. సో కాకపోతే దానికి వెళ్ళి వాళ్ళ తండ్రిని అడిగితే తండ్రి పెట్టిన కండిషన్ ఏంటంటే నీ యొక్క లైక్ నీ సత్యవతి ద్వారా పుట్టినటువంటి వాళ్ళే ఈ యొక్క నెక్స్ట్ రాజ్యం చెయ్యాలి అని చెప్పి కండిషన్ పెడతారు. సో దానికి శంతను మహారాజు అంగీకరించరు. సో ఎందుకు అంటే తనకు ఆల్రెడీ భీష్ముడు పుత్రుడు ఉన్నాడు. సో భీష్ముడు ఈ యొక్క గంగాదేవి ద్వారా జన్మించారు. అలా భీష్ముడు ఆల్రెడీ ఉండగా నేను ఈ యొక్క రాజ్యాన్ని సత్యవతి పుత్రులకి ఎలా ఇస్తామని చెప్పి ఒప్పుకోడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో బాధతో ఉంటూ ఉంటారు. ఆ బాధని భీష్ముడు గమనిస్తాడు. ఇలా బాధతో ఎందుకున్నారు నా తండ్రి అని మంత్రుల్ని వాళ్ళని విచారిస్తే మంత్రుల ద్వారా తెలుస్తుంది ఈ విధంగా తండ్రి ఈ యొక్క సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి. అయితే భీష్ముడు వెళ్ళి స్వయంగా సత్యవతి తండ్రిని కలిస్తే ఈ కండిషన్ ఇది, వాళ్ళకి పుట్టిన పిల్లల్నే రాజులు అవ్వాలి అంటే సరే నేను రాజ్యం స్వీకరించను కాబట్టి ఎవరైతే పుడతారో వాళ్ళే రాజ్యం స్వీకరించవచ్చు అంటారు. అయితే తన తండ్రి నువ్వు స్వీకరించవు సరే, కానీ నీకు మళ్ళీ మ్యారేజ్ అవుతుంది, తర్వాత నీకు పుట్టిన పిల్లలు ఉంటారు, సో వాళ్ళు వచ్చి మేము రాజ్యం చేస్తానంటారు. సో అప్పుడు మళ్ళీ కాంపిటీషన్ వస్తుంది. అంటే సరే అయితే నువ్వు ఈ విధంగా నాకు పుట్టిన పిల్లల ద్వారా మళ్ళీ కాంపిటీషన్ వస్తుందని భయపడితే సరే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను చూడు, నేను నా జీవితంలో మళ్ళీ ఇంక వివాహం చేసుకోను, ఇది నా యొక్క ప్రతిజ్ఞ. కాబట్టి నాకు సంతానం అనే దానికి అవకాశమే లేదు, కాబట్టి నీకు సత్యవతి పుట్టిన పిల్లలే రాజ్యం చేయొచ్చు అని ఈ విధంగా భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తారు. అందుకే అతనికి భీష్మ అని పేరు వచ్చింది, రైట్. అందుకే అక్కడ దేవతలందరూ తన మీద పుష్పవృష్టి కురిపిస్తారు. సో శంతను మహారాజు ఇది విని నా కోసం ఇంత త్యాగం చేశావు నువ్వు అని భీష్ముడికి ఒక స్వచ్ఛ మృత్యు అనే వరం ఇచ్చారు. స్వచ్ఛంద మృత్యు ఎప్పుడు కావాలంటే అప్పుడు తను స్వీకరించిన సమయంలోనే అతను చనిపోవచ్చు. అందుకే ఇక్కడ ఈ యొక్క అంపశయ్య మీద ఉంటూ ఉన్నారు. ఇంకా సమయం కోసం వెయిట్ చేస్తూ తను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవడానికి ఇక్కడ ఈ యొక్క అంపశయ్య మీద ఉన్నారు. సో అలా ప్రతిజ్ఞ చేశారు. ఈ యొక్క అంబ కోరిక వ్యక్తం చేసింది వివాహం చేసుకోవాలని, కానీ భీష్ముడు నిరాకరించారు. అయితే అప్పుడు అంబ వెళ్ళి పరశురాముడిని కలుస్తుంది. పరశురాముడిని కలిస్తే పరశురాముడు వచ్చి భీష్ముడిని రిక్వెస్ట్ చేస్తారు వివాహం చేసుకుంటే, నేను వివాహం చేసుకోను అని భీష్ముడు నిరాకరిస్తారు. తన యొక్క గురువు చెప్పిన దానికి నిరాకరిస్తారు. సో అందువల్ల భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో అయినా సరే ఎవరికి ఈ యొక్క
లైక్ మొత్తం ప్రపంచం అంతటా లైక్ అడిలిపోతూ ఉంటుంది, కానీ వీళ్ళిద్దరికి ఎవరు విజయం అనేది తెలియకుండా ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళకి పరశురాముడు ఈ యొక్క భీష్ముడి యొక్క ప్రతాపం తోటి సంతోషం చెంది తను యుద్ధం నుంచి విరమించుకుంటారు. సో ఈ విధంగా లైక్ భీష్ముడికి వరం కూడా ఇస్తారు, నువ్వు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తావు అని చెప్పి. ఈ విధంగా పరశురాముడు ఇక్కడ కూడా ఉన్నారు. అట్లాగే కర్ణుడు కూడా పరశురాముడి నుంచే విద్య స్వీకరిస్తారు. జనరల్గా పరశురాముడు ఓన్లీ బ్రాహ్మణులకి మాత్రమే విద్యనిస్తూ ఉంటారు. సో ఆ విధంగా కర్ణుడు నేను బ్రాహ్మణుని అని చెప్పి పరశురాముడి దగ్గర చేరి ఈ యొక్క విద్యని స్వీకరిస్తే తర్వాత తెలుస్తుంది ఆ విషయం, కాబట్టి శాపం కూడా ఇస్తారు. సో అట్లా తర్వాత పరశురాముడు ఉన్నారు. తర్వాత వశిష్ఠుడు గురించి చెప్తూ, వశిష్ఠుడు ఎన్నో మొత్తం రామాయణంలో రాముడి యొక్క రాముడి యొక్క గురువు, ఆ సమయంలో పట్టాభిషేకం అవన్నీ చేశారు. అట్లాగే ఇక్కడ కురుక్షేత్రం ఈ సమయంలో భీష్ముడి సమయంలో కూడా ఇక్కడికి వచ్చారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళకి ఎప్పుడు ఎన్నో రకాలైనటువంటి వివాదం జరిగేది అంతకుముందు, దాన్ని మొత్తం రామాయణంలో వ్యక్తం చేశారు. సో ఇక్కడ కొన్ని విషయాలు ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు, రైట్. ఎన్నో రకాలుగా ఆ సమయంలో తనని చంపుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారంట, కానీ ఏ విషయాలు ఫలించలేదు అని చెప్తూ ఉన్నారు. సో అట్లా ఇంకొక ఇంద్రప్రముదుడు అని ఇంకొకరు, త్రితుడు గౌతముడి యొక్క తనయుడు ఒకళ్ళు అని చెప్తున్నారు. గృత్సమదుడు ఇతను ఇంద్రుడిలాగే ఉంటారంట, రైట్. సో అసితో దేవలో వ్యాస అని మనం భగవద్గీతలో వింటూ ఉంటాం. అట్లా అసిత ముని గొప్ప రాజు. సో ఇతను కూడా ఎన్నో సర్పయోగాలు ఇట్లాంటిలో ఉన్నారు, ఎన్నో రకాలుగా ఇతను ఉన్నారు. కక్షివాణుడు, అత్రి మహాముని స్టోరీ భాగవతంలో కూడా చిన్నగా వస్తుంది. అత్రి అనసూయ వాళ్ళకి పుట్టిన వాళ్ళే దత్తాత్రేయ, సోముడు, లైక్ ఇంకా దుర్వాసముని, రైట్, బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకళ్ళు అని చెప్పి చెప్పారు. సో కౌశికుడు ఇంకొక ధర్మరాజు రాజ్యసభలో సభ్యుడు, అలాగే సుదర్శనుడు ఇంకొకళ్ళు ఉన్నారు అని చెప్పి రకరకాలుగా ఈ యొక్క రాజులు అందరూ ఈ యొక్క భీష్ముడిని చూడడానికి వచ్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు, రైట్. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు మొత్తం ఎవరెవరు వచ్చారు అని అక్కడ వారి యొక్క వివరాలు ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఇంకా ముందు ముందు ఇంకొన్ని తాత్పర్యాలు భాషల్లో కూడా కొంచెం ఎక్కడైతే కొంచెం వ్యక్తులు కొత్తగా వస్తూ ఉంటారో వాళ్ళందరి గురించి కూడా కొద్దిగా వివరణలు మనకి చెప్తూ రాస్తూ ఉంటారు. సో అట్లా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి భీష్ముడి యొక్క లైక్ గొప్పతనం గురించి వ్యక్తం చేస్తూ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అలాగే మనకి సుఖదేవ్ గోస్వామి దగ్గర కూడా సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు తన యొక్క శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా వింటాం, వీళ్ళందరూ ఎంతోమంది ఋషులు వాళ్ళు కూడా పరీక్షిత్ మహారాజు తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఎంతోమంది గొప్ప ఋషులు. అక్కడ కూడా ప్రభుపాద్ వారు ఎంతోమంది ఈ యొక్క ఋషుల యొక్క వివరణలు రాస్తూ ఉంటారు, వీళ్ళెవరు అని చెప్పి. అక్కడ కూడా వాళ్ళు 7 రోజులు మనకి సుఖదేవ్ గోస్వామి భాగవతం చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అవన్నీ వింటూ ఉన్నారు, రైట్. అలాగే ఇక్కడ భీష్ముడు వెళ్ళిపోతున్న సమయంలో ఇక్కడ కూడా సుఖదేవ్ గోస్వామి వచ్చారు, వ్యాసుడు వచ్చారు, నారద ముని వచ్చారు. అలాగే సుఖదేవ్ గోస్వామి భాగవతం చెప్తూ ఉంటే ఆ సమయంలో కూడా నారద ముని ఉన్నారు, వ్యాసుడు ఉన్నారు, రైట్. సో అట్లా గొప్ప వ్యక్తులు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వాళ్ళు విడిచిపెట్టే సమయంలో ఇలా మిగిలిన గొప్ప వ్యక్తులందరూ వచ్చి వారి యొక్క గౌరవాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు, రైట్. సో ఇదే మనకి అప్పుడప్పుడు భీష్మదేవుడు శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నదాన్ని, ప్రభుపాదుల వారు వారి యొక్క శరీరం విడిచిపెడుతూ ఉన్నదాన్ని భీష్మదేవులు వారి యొక్క శరీరం విడిచిపెడుతున్న దానికి అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారు, రైట్. ఎలా అయితే మొత్తం అందరి సమక్షంలో వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రభుపాదుల వారు కూడా అట్లా అందరి భక్తుల సమక్షంలో నామం చేస్తూ ఉన్న సమయంలో వెళ్ళారు ఈ లోకం నుంచి. సో ఒక వ్యక్తి వారి యొక్క జీవితకాలం వారి యొక్క గొప్పతనం వారి పుట్టినప్పుడు వారి యొక్క గొప్పతనం తెలియకపోవచ్చు, కానీ వెళ్ళిపోయే సమయంలో వాళ్ళకి వారి యొక్క గొప్పతనం ప్రపంచానికి అంతా తెలుస్తుంది అన్నట్టు చెప్తూ ఉన్నారు. అట్లా భీష్ముడు తన యొక్క శరీరాన్ని విడిచిపెడుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి వారి యొక్క గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఇంకా వచ్చే చాప్టర్లో
మిగిలిన వాళ్ళు కూడా ఎలా వచ్చారు, దానికి వాళ్ళందరికీ భీష్ముడు ఎలా తన యొక్క ఆధారంగా వాళ్ళని ఆహ్వానించారు. సో అవన్నీ కూడా మనకి వస్తాయి. సో ఈ విధంగా కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం ఈరోజు. హరే కృష్ణ. ఇంతటితో మనం విరామిద్దాం. ఎవరికైనా ఏమన్నా డిస్కషన్ ఏమన్నా ప్రశ్నలు ఏమన్నా అడగచ్చు. హరే కృష్ణ. కృపా పూర్ణకృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. నమస్కారం. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. కృష్ణేన అద్భుత కర్మణ. కృష్ణుడు మాత్రమే హృదయము లోపల బాహ్యంగా కూడా ఏ విధంగా అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా అద్భుత కర్మలలో భాగంగా మనం చూడవచ్చు అనేటువంటి అంశాన్ని ఈ కృష్ణుడి యొక్క అంటే ధర్మరాజుని లోపల నుంచేమో వినకుండా చేసి బయట నుంచేమో ఓదార్చడం అనేది అది వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అన్నమాట. అంటే కేవలం కృష్ణుని మాత్రమే అంటే ఈ భౌతిక ప్రపంచం కూడా కృష్ణునికి సేవ చేస్తుంది. చూడడానికి మాయలాగా అనిపించినా కానీ జీవుల్ని కృష్ణుని యొక్క పాదపద్మాల చెంతకు వెళ్ళేలాగానే అలా చేయడం అనమాట. కృష్ణుడు మనకి ఇందులో పడేసినట్టు అనిపించినా కానీ ఎంతో కరుణ ఏమిడి ఉన్నది బాహ్యంగా చేసినప్పటికీ కానీ అది మనకు బాహ్యంగా చూస్తే అర్థం కాదు. అది లోపల నుంచి కృష్ణుడు చేసే పని. అది ఆయన అద్భుత కర్మలు ఇవన్నీ అనేది చాలా చక్కగా మీ హృదయంలో చేరి పరమాత్మగా ఉన్న కృష్ణుడు ఎంతో మీ నుంచి కూడా ఎంతో శ్రవణ ఆనందకరంగా వివరించేదేగా ఒక్కొక్క పదానికి అర్థం ఇచ్చే విధంగా మీరు చక్కగా వివరించారు ప్రభు. నీకు చాలా కృతజ్ఞతలు. ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ధర్మరాజు సేమ్ ఇక్కడ దీనికి సంబంధించిందే అందరికీ అవసరం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా మనకు కూడా కృష్ణుడు మన జీవితాలలో కూడా కొన్ని చేస్తూ ఉంటాడు. వాటిని గుర్తించడము ఎలా ధర్మరాజు ఈ విషయంలో మనం భక్తులను చెప్పుకుంటున్నాము. ధర్మరాజుకి ఈ విధంగా కృష్ణుడు లోపల అంతర్గతంగా భీష్మదేవుని యొక్క గ్లోరిఫై గురించి చేశాడు అనేటువంటి విషయాన్ని. అయితే ఇప్పుడు మనకు గురువు అనేటువంటి విషయం టాపిక్ వస్తే ప్రభు, ఇప్పుడు మనకు అంటే మందుల షాప్ ఉంది. మందుల షాపులో మందులు ఎన్నో ఉన్నాయి. ఆ మందులన్నీ కూడా ఆరోగ్యాన్ని నయం చేయడానికే ఉన్నాయి. మందులన్నీ కూడా మందుల ఉద్దేశం అన్ని కూడా. డాక్టర్లు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ పేషెంట్లు అనే వాళ్ళు డైరెక్ట్ గా మందుల షాపుకు వెళ్ళడం అనేది వెళ్తే తీసుకోవడం కష్టమైపోద్ది. ఇది మీకు తెలిసిందే. అయితే ఇక్కడ మరి డాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. మందులు కూడా అందరూ కూడా అన్ని కూడా జీవుల యొక్క శ్రేయస్సు గురించే ఉన్నాయి. కానీ మన ఆరోగ్యం గురించి మనకు కావలసిన మంది ఇప్పుడు మన దాంట్లో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా వాళ్ళ యొక్క భావాలు చెప్తూ ఉంటారు, రకరకాల విధానాలు చెప్తూ ఉంటారు. కానీ మన జీవితానికి అందులో ఏది అవసరమో, ఎట్లా అవసరమో మనం ఇన్స్పిరేషన్ పొంది ప్రతి ఒక్కరు చెప్పిన దాని నుంచి అన్ని చేయలేము. మన దేశకాలమాన పరిస్థితులు అవన్నీ కూడా ఉంటాయి. వాటిని మనం ఎలా అర్థం చేసుకోగలము? సో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో దాన్ని మన జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు జనరల్గా. సో మనకి అందుకే కొంచెం ఒక రకమైనటువంటి భక్తుల యొక్క సాంగత్యం, భక్తుల యొక్క అనుచరులు, లైక్ వాళ్ళ యొక్క అడుగుజాడలు, వాళ్ళ యొక్క సలహాలు మనం స్వీకరిస్తూ ఉండాలి అని మనం వింటూ ఉంటాం. రైట్. సో ఇన్ జనరల్గా మనకి లైక్ భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనకి భాగవతం, భగవద్గీత వీటిలన్నిటి ద్వారా వింటూ ఉన్నాం. అలాగే దానికి ప్రభుపాదుల వారు మనకి అందించారు. సో ప్రభుపాదుల వారు ఏదైతే మనకి అందించారో, ఈ మార్గం ఏదైతే ఉందో వీటిలన్నిటిని మనం చక్కగా అన్నిటిని పాటిస్తూ
అలాగే ప్రభుపాదుల వారిని అట్లా ఈ టీచింగ్స్ అన్నిటిని ఫాలో చేస్తూ ఎవరైతే ఉన్నారో భక్తుల సాంగత్యంలో వాళ్ళ దగ్గర కూడా మనం ఎవరైతే అంటే మనకి వాళ్ళ మీద నమ్మకం ఎవరి మీద మనకి కలుగుతూ ఉందో, అలాగే ఎవరైతే బాగా అడ్వాన్స్ అయ్యి వీటిని స్వీకరించి అన్ని కొంచెం తెలుసుకుని ఉన్నారో వాళ్ళ దగ్గర మన యొక్క స్పెసిఫిక్ దాన్ని అడిగి వాళ్ళ దగ్గర వాళ్ళ సలహాల ద్వారా మనం వెళ్తూ ఉండొచ్చు అన్నట్టు గురువు సాధు శాస్త్ర వీటిలన్నిటి ద్వారా. సో అందుకే కొంచెం ఒక రకమైనటువంటి భక్తుల సాంగత్యం వారి యొక్క సలహాని కూడా స్వీకరించి మనం వెళ్తూ ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. సో అలాగే జస్ట్ అంటే మీరు చెప్పినట్టు మందు ఏ విధంగా తీసుకోవాలి అన్నట్టు మనకి ప్రభుపాద వారు చాలా విషయాలు మనకి చెప్పారు, రైట్? ఈ సమయంలో ఇన్ని లైక్ ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు మనకి 16 రౌండ్స్ మినిమం చేస్తూ ఉండాలి, దానివల్ల ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఉన్నతిని పొందుతాము అని చెప్పారు. అంటే కొంచెం మంది అడగచ్చు, ఎందుకు ఇన్ని చేయాలి, లేకపోతే ఇలా ఇన్నే చేయాలని ఎక్కడ ఉంది, అట్లా అని. ఇది మనకి ప్రిస్క్రిప్షన్, ఒక డాక్టర్ మనకి ఇచ్చినట్టు. సో ఈ విధంగా దీన్ని మనం ఫాలో చేస్తే మనకు ప్రగతి చెందుతూ ఉంటాం. సో అట్లా మన పర్సనల్గా మనకి రావాలి అంటే మనం కూడా మంచి భక్తుల సాంగత్యంలో గైడెన్స్ తీసుకుంటూ దానికి వెళ్తూ ఉంటాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. మాధవ్ గారు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణాం ప్రభు. మహర్షుల గురించి చాలా చక్కగా వివరించారు ప్రభు. ప్రభుపాదుల వారి పర్పటి నుంచి అన్ని వివరంగా చెప్పారు, చాలా బాగుంది. నాకు చిన్న డౌట్ వచ్చింది ప్రభు. దేవర్షులు, తర్వాత బ్రహ్మర్షులు, తర్వాత రాజర్షులు అని మనం కేటగిరీస్ ఉన్నాయి. వాటి యొక్క టెక్నికల్ డిఫరెన్సెస్ ఏమైనా చెప్తారు ప్రభు? వాటి డిఫరెన్స్, ఎవరిని దేవర్షి అంటారు, ఎవరిని బ్రహ్మర్షి అంటారు, ఎవరిని రాజర్షి అంటారు అన్న విషయాలు ఏమైనా చెప్పగలరు ప్రభు? ఓకే. సో అంటే దేవర్షి, రాజర్షి, బ్రహ్మర్షి మరీ ఎగ్జాక్ట్ టెక్నికల్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ చెప్పలేకపోయినా ఇంచుమించుగా ఒక రాజర్షి అంటే అతను రాజు, కానీ అతని యొక్క మనస్తత్వం అంతా ఒక ఋషిలా ఉంది, రైట్? సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన గొప్ప గొప్ప రాజులందరూ, యుధిష్ఠిరు, వీళ్ళందరూ లైక్ వీళ్ళందరినీ రాజర్షి అని పిలుస్తూ ఉంటారు. ఒక రాజు కానీ అతని యొక్క మనస్తత్వం ఒక ఋషిలా ఉన్నది అని. సో అలాగే దేవర్షి అంటే దేవతలలో ఉన్నారు, అయినా సరే అతను ఒక ఋషిలాగా ఉన్నారు, వాళ్ళని దేవర్షి అంటాం. నారదముని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దేవతల్లో ఉన్నా సరే ఒక ఋషిలాగా ఉన్నారు. బ్రహ్మర్షి అంటే బ్రాహ్మణులు లేదా అటువంటి ఋషులు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఒక ఋషిలా ఉన్నారు, బ్రహ్మర్షి. లైక్ ఎస్పెషల్గా వశిష్ఠుడు వీళ్ళందరినీ బ్రహ్మర్షి అంటారు, ఎంతో బ్రహ్మజ్ఞానం మొత్తం తెలిసి ఎంతో ఋషిగా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే విశ్వామిత్రుడు దానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు, నాకు బ్రహ్మర్షి అనే టైటిల్ కావాలి అని చెప్పి, రైట్? ముందు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు రాజర్షివి అని చెప్తారు. రాజర్షి అంటే ఎంత తపస్సు చేసినా నేను ఇంకా రాజర్షినేనా, నేను ఇంకా బ్రహ్మర్షి కావాలని ఎన్నో రకాలన్నీ చేస్తారు. కానీ చివరికి తన లోపల ఉండేటువంటి కామము, క్రోధము, కాంపిటేటివ్ మెంటాలిటీ అవన్నీ పోయిన తర్వాత ఫైనల్గా లాస్ట్కి బ్రహ్మ వచ్చి అప్పుడు నువ్వు బ్రహ్మర్షి అని చెప్తారు. సో ఫైనల్గా వచ్చిన బ్రహ్మర్షి అనే పదం చాలా ఉత్తమమైనటువంటి. సో అట్లా కొన్ని కేటగిరీస్ మేబీ మరి ఎగ్జాక్ట్గా తెలియకపోయినా అట్లీస్ట్ కొంచెం. మనీషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ, చాలా బాగా అర్థమైంది నాకు. మా అమ్మాయి మాట్లాడతావా ప్రభుజీతో? హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ ప్రభుజీ అని చెప్పు. వినపడుతుంది మాతాజీ. మాట్లాడు. మా అమ్మాయి మాట్లాడిద్ది అంట ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాట్లాడమ్మా. మాట్లాడదంటే ప్రభుజీ, ఇప్పుడు దాకా మాట్లాడతానంది. హరే కృష్ణ
చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. భీష్మ పితామహుల యొక్క వారి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం కోసం కృష్ణ ఇలా అదే మన మాట్లాడు మనందరికీ చెప్పించారు ధర్మరాజు యొక్క మాధ్యమంగా అని చెప్పి అర్థమైంది ప్రభుజీ. చాలా బాగా అర్థమైంది. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చాలా టైం మా కోసం చెప్తున్నారు కదా. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. మల్లికార్జున రావు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రభు. ప్రభుజీ, ఇక్కడ ధర్మరాజు ఈ పాండవుల్లో ఫస్ట్ ఆయన కదా. సారీ, ధర్మరాజు పాండవులకి ప్రతి దగ్గర మనము యుధిష్ఠిర మహారాజు ధర్మరాజుగా సంబోధిస్తున్నామా? ఇద్దరు ఒకటే, అంటే రెండు పేర్లు బేసిక్. రెండు పేర్లు అంతే కదా ప్రభుజీ? ఓకే, అదే డౌట్ ఉండే, మెయిన్ అదే ఉండే. యుధిష్ఠిర అన్న ధర్మరాజు అన్న ఇద్దరు ఒకటే పేరు. పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు. ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సత్యానందిని మదదు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. చాలా చాలా వివరంగా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు ఈ రోజు చెప్పింది కాదు, ఈ భీష్ముడికి కర్ణుడు కుంతి మహారాణి కొడుకు అని తెలుసా ప్రభుజీ ముందే? తెలుసు మాతాజీ. ఎప్పుడు తెలుసో తెలియదు కానీ తెలుసు. చాలా చాలా వివరంగా చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, రేపు 28th 29th ఇది భక్తి శాస్త్రి, ఇది ఎగ్జామ్ ఉందా ప్రభుజీ? ఉందనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా నాకు వివరాలు తెలియదు. మోస్ట్లీ ఉందనుకుంటా. ఓకే. గీతా మాతాజీ, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ మెసేజ్ పెట్టండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ క్లాస్. భీష్మ పితామహన్ గురించి మరియు వాళ్ళు పాండవుల వాళ్ళు అనుభవించిన కష్టాలు అన్ని గురించి చాలా బాగా చెప్పారు. అయితే ప్రభుజీ, భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నప్పుడు, అంపశయ్యపై ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది కదా ప్రభుజీ. ఆయన ఏదో తనకు తానే శిక్ష విధించుకున్నాడు. అది తాను చేసిన ఏదో పాపం వల్ల తన శిక్ష అనుభవించడానికి ప్రతి రక్తబొట్టు తన నుంచి కారిపోవాలని ఆ విధంగా అంపశయ్యను ఏర్పాటు చేసుకున్నారు అని ఒకసారి విన్నాను. అలాగే లాస్ట్ ధర్మరాజు పాండవులందరూ శ్రీకృష్ణుడు పాండవులందరినీ తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు భగవంతుని నేరుగా చూస్తూ విష్ణు సహస్రనామం కూడా చెప్పి ఆ విధంగా జన్మ చాలించారని అన్నారు కదా. అది దాని గురించి కొద్దిగా చెప్పండి ప్రభుజీ. మాతాజీ, సో బేసిక్గా లైక్ అంటే ఈ యొక్క అంపశయ్య మీద ఉన్నది అంటే ఒక రకమైనటువంటి ఇది అన్నట్టు కొంచెం లైక్ ఒకటి ద్రౌపది సమయంలో అన్యాయం జరగకుండా ఉన్నది ఒకటి. సో అట్లా ఈ యొక్క అలాగే తన యొక్క లైక్ పాండవులకి వ్యతిరేకంగా ఈ యొక్క కౌరవుల వైపు నేనున్నాను, కౌరవుల యొక్క రాజ్యం దానిలో వాళ్ళ దగ్గర నేను అన్నం తిన్నాను కాబట్టి వాళ్ళకి నేను ఉండాలి అనే విధంగా వాళ్ళతోటి చేశారు. ఇవన్నీ వీటిలన్నిటి ద్వారా ఇంకా దాని కింద ఇలా అంపశయ్య కింద ఉంది. సో కానీ మీరు అన్నట్టు తర్వాత ఇప్పుడు కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడితో మాట్లాడుతూ ఉన్న తర్వాత కృష్ణుడు ఆ యొక్క నొప్పి మొత్తం వండుకుండేలా వరం ఇస్తారు. సో తర్వాత పోతుంది. లాస్ట్లో ఈ యొక్క కృష్ణుడిని ఫైనల్గా భీష్ముడి దేవుడి యొక్క మహాభారతంలో వింటే ఒక పెద్ద అనుశాసన పర్వం, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, ఒక రాజ్యం ఎలా చెయ్యాలి అని చెప్పి చాలా వివరంగా చాలా ఎన్నో వివరాలు ఉంటాయి. సో అవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి చెప్తూ విష్ణు సహస్రనామాన్ని కూడా చెప్పారు. సో అది కూడా భారతంలో ఫేమస్. ఎస్. ఓకే. సో ఎగ్జామ్ ఉంది. సో 29th సో ప్రిపేర్ అయ్యి లైన్. హరే కృష్ణ. పప్పు లేదా
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దౌమ్యుడు కూడా పాండవులతో వనవాసానికి అన్ని సంవత్సరాలు పాండవులతో ఉన్నాడా ప్రభుజీ దౌమ్యుడు? ఎస్ మాతాజీ. ఆ, పాండవులు ప్రభుజీ. ఉన్నారు చివరి వరకు, అజ్ఞాతవాసంకి ముందు వరకు ఉన్నారు. ప్రభుజీ విశ్వామిత్రుడు వశిష్ఠుడు పాండవుల్ని కలిసారా ప్రభుజీ? భీష్ముడు వెళ్తున్నప్పుడు కాకుండా. ఆ, అంతకుముందు కలిసారో లేదో తెలీదు, అట్లీస్ట్ ఈ సమయంలో అయితే వచ్చారు. అప్పటి నుంచి రామాయణం దగ్గర నుంచి ఉన్నారా ప్రభుజీ వాళ్ళందరూనే? ఎస్. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా అదే. బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. శ్రీకృష్ణుని సమక్షంలో భీష్మ పితామహుని నిర్యాణము అంటేనే భీష్మ పితామహుడు ఎంత గొప్ప యోధుడో మహాజనుల్లో ఒకరు అని చెప్పారు కదా ప్రభుజీ. అసలు ఆయన గురించి తెలుసుకుంటే ఇంకా అంటే ఇప్పుడు ఎన్నెన్నో పేర్లు చెప్పారు. ఆయన చూడడానికి ఎంతో మంది ఋషులు, దేవతలు, మునులు వచ్చారు. అవన్నీ గుర్తుండవు ప్రభుజీ, కానీ మేము చదివాను ప్రభుజీ, కానీ మీరు మళ్ళీ చెప్తుంటే గుర్తొచ్చింది. అలాగే అంటే తండ్రేనా ప్రభుజీ ఆయనకు వరం ఇచ్చింది, అంటే తన ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణం తీసుకోవచ్చని సంతను మహారాజు. అవును. ఎస్ మాతాజీ. అదే ప్రభుజీ, ఆయన ప్రతిజ్ఞ గురించి అలా గుర్తు చేశారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఏది చేసినా భక్తులకు క్రెడిట్ ఇవ్వడానికి ఇంతకుముందు కూడా మీరు చెప్పారు కదా ప్రభుజీ. అంటే ధర్మరాజుని ఆయన ఒప్పియచ్చు, ఆయన బాధ పోగొట్టచ్చు, కానీ అక్కడ భీష్మదేవునికి అక్కడ వరం ఇచ్చారు కదా ప్రభుజీ, చనిపోయే ముందు ఆయనను చూస్తూ ఆయన మరణం తీసుకోవాలని. అలాగని ఇదంతా భగవంతుడి యొక్క ప్లానే అని తెలుసుకున్నాం ప్రభుజీ. చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ దీన్ని వింటూ ఉంటేనే మాకు గుర్తు ఉంటుంది ప్రభుజీ. ఒక్కసారిగా ఇన్ని పేర్లు గుర్తు పెట్టుకోవాలంటే గుర్తుండట్లేదు ప్రభుజీ. ఎందుకంటే చాలా మంది గురించి చెప్పారు కదా, ఇట్లా పరశురాముడి గురించి చెప్పారు, వశిష్ఠ మహారాజు గురించి చెప్పారు, దౌమ్యుడి గురించి చెప్పారు, పరశురాముడి గురించి చెప్పారు. ఇలా కొన్ని చాలా పేర్లు ఉన్నాయి ప్రభుజీ. మేము మంచిగా మళ్ళీ దీన్ని శ్రవణం చేసుకుంటాం ప్రభుజీ. మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. క్లాస్ అయితే చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమిటి? జ్యోత్స్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా 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 పిల్లలు, మా అమ్మాయి ఒక అబ్బాయి, అమ్మాయి ప్రభుజీ మాకు. అమ్మాయి సైన్స్ స్టూడెంట్, ఇంటర్ అవుతా ఉంది. ఈ దేవుడు లేదు ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఒక దండం పెట్టుకో అంటే మాత్రం దండం పెట్టుకుంటుంది. తనని ఒక భక్తి బాగా తనలో ఇంప్రూవ్ అవ్వాలా అంటే ఎట్లా చేయాలంటారు? ఓకే. సో కొద్ది కొద్దిగా మీరు చెప్తూ ఉండండి, పరిచయం చేస్తూ కొన్ని లెక్చర్స్ వాటిని మీరు కూడా జాగ్రత్తగా అన్నీ చేస్తూ మీరు చక్కగా అన్నీ ముందు నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మంచిగా చూస్తూ నెమ్మదిగా కొన్ని కొన్ని విషయాలు చెప్తూ అట్లా. అంటే ఒకేసారి అయిపోదు, అంతా గ్రాడ్యువల్గా నెమ్మదిగా లైక్ మీరు ముందు నేర్చుకుని అన్నీ చేస్తూ మంచిగా ఉంటూ మీరు కొన్ని విషయాలు చెప్తూ ఏవైతే చేయగలరో అవి చేపిస్తూ అట్లా నెమ్మదిగా చెప్పచ్చు. ధన్యవాదాలు. హరే కృష్ణ. చేస్తున్నారా మీరు చాంటింగ్ అన్ని మొత్తం? తెల్లవారుతో 6 నుంచి 7 వరకు మన క్లాస్ లో జాయిన్ అయినప్పుడు నేను పనులన్నీ చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటాను. అది ఎన్ని మాలలు ఏమనేది ఇంక నేను ఈ పనులు చేసుకుంటూ దాన్ని మాలలు తిప్పలేక అట్లా చదువుకుంటాను 1 అవర్. అయితే అది ఎన్ని మాలలు అనేది ఏమీ తెలియదు. ఏకాదశి ఉంటాను. మరి ఇన్ని చేసినా గానీ తనకు దేవుడు లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అదే బాధ అవుతుంది. భగవంతుడి కృప లేకపోతే ఏది సాధించలేం కదా. తను ఎక్కడున్నా బాగుండాలి కదా అనేసి నాకు ఒక తనలో భక్తి పెరగాల, నమ్మకం పెరగాల అనేసి. ఏం చెప్పినా నువ్వు ఏదేదో లాజిక్లన్నీ మాట్లాడుతావు, అంత లేదు అనేసి ఒకే మాట. అందుకనేసి టైం పడుతుంది. మీరు కొంచెం ప్రేమగా మామూలుగా ఉంటూ నెమ్మదిగా కొంచెం చెప్తూ ఉండండి. మీరు ఫస్ట్ కొన్ని మాలలో కూడా చేస్తూ ఉండండి భక్తితోటి. మీ యొక్క భక్తిని, మీ మంచితనాన్ని చూసి నెమ్మదిగా మారుతుంది. ఆర్గ్యుమెంట్ ద్వారా జనరల్గా మారడం కొంచెం కష్టం. సో ఓకే. హరే కృష్ణ. సంతోషం. సో అంటూ 4 క్వశ్చన్స్ తీసుకుని మనం ఏం చేద్దాం. హరే కృష్ణ. తేజస్విని మాతాజీ.
హరే కృష్ణ. మీ మాట వినబడతలేదు. హరే కృష్ణ. గాయత్రి మాతాజీ. హలో, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ ప్రభుజీ, అంటే ఒక రోజుటికి ఎన్ని మాలలు చేయొచ్చు ప్రభుజీ కొత్తగా వచ్చిన వాళ్ళు? ఆ, కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక రోజుకి ఎన్ని మాలలు చేయొచ్చు ఆ, అంటే మీకు ఎంత సాధ్యపడుతుందో అన్ని చేసుకోవచ్చు. అంటే ఓకే ప్రభుజీ. అంటే మీకు ఎన్నో పనులు అన్నీ ఉంటూ ఉంటాయి కదా, కానీ రెగ్యులర్గా కొన్ని చేయగలిగేవి కొన్ని నియమం పెట్టుకుని అన్నీ చేసుకోవచ్చు మొత్తం. హరే కృష్ణ. సో మేబీ ఒక 4 మాలలు అట్లా మీరు రెగ్యులర్గా అట్లా చేయగలిగితే మినిమం యాక్చువల్గా తర్వాత 16 మాలలు మినిమం చేయమని చెప్పి ప్రభుపాదుల వారు మనకు చెప్పారు. కాకపోతే మీకు ఉన్న సమయాన్ని బట్టి ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్గా చేసేటట్టు ప్రయత్నించండి. హరే కృష్ణ. సిద్ధు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. Yes, ma'am. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది. భీష్మ పితామహ గురించి వింటా ఉంటే మనసుకు చాలా ఆనందంగా కలుగుతుంది. అంటే అందరికీ ఒక విధమైన క్వశ్చన్ ఉంటుంది, పితామహ అంటారు కానీ ఆయన అధర్మం సైడ్ నిలబడ్డారు అనేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది ప్రభుజీ. ప్రభుజీ, నాది ఒక చిన్న డౌట్, అంటే దీని విధంగా కాదు ప్రభుజీ. ఇప్పుడు మనము జాతకాలు నమ్మకూడదు అని అంటారు కదా ప్రభుజీ, కానీ పదే పదే స్వామి నన్ను పరీక్షిస్తున్నారు ప్రభుజీ. అంటే ఏదో ఒకటి జాతకంలో వచ్చినట్టు చెప్తారు ప్రభుజీ, అంటే నాది కాదు పిల్లల గురించి. బట్ నేను మళ్ళీ లాస్ట్ వల్ల స్వామి ఏదైనా చెప్పు, నాకు నువ్వే దిక్కు అనేసి దాదాపుగా 5-6 ఇయర్స్ కాదు ప్రభుజీ, 8 ఇయర్స్ నుంచి నాకు ఇది 2-3 సార్లు జరుగుతుంది ప్రభుజీ. నేను అలా అనుకోవడం కరెక్టే కదా ప్రభుజీ? అంటే ఇవేవి కాదు, నేను నా కృష్ణయ్యని నమ్ముతా, ఆయన ఏదైనా మారుస్తాడు అని నేను అందరికి అదే చెప్తున్నా ప్రభుజీ. అలాగే జరుగుతుంది ప్రభుజీ. వాళ్ళు ఒకటి చెప్తారు, నా విషయంలో అది ఆపోజిటే జరుగుతుంది. అంటే నాకు ఆపోజిట్ గా చెప్తారు ప్రభుజీ. కానీ స్వామి, ఇంతకు ముందు నేను ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని నమ్మేది ప్రభుజీ. అంతా ఆయనే కాబట్టి అంత శ్రీనివాసుడి దయ్యే అని చెప్తా ఉంటు ప్రభుజీ. ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నా ప్రభుజీ. రీసెంట్ గా కూడా 2-3 డేస్ కిందట అలాగే చూపించింటే అలాగే చెప్పారు, ఎడ్యుకేషన్ తక్కువ ఉంది అని చెప్పేసి చిన్న బాబుకి. బట్ నేను ఒకటే అనుకున్నా, కృష్ణయ్య నాకు దీన్ని అబద్ధం చేసే శక్తి నువ్వు ఇవ్వు, నేను చేసి చూపిస్తాను అని అనుకుంటున్నాను ప్రభుజీ. అది కరెక్టా కాదా ప్రభుజీ? అదొక్కటి క్లారిఫికేషన్ కావాలి. ఓకే. సో ఇన్ జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, జాతకం అనేది ఏంటి అంటే మనం అంతకుముందు చేసుకున్నటువంటి కర్మ ఏవైతే ఉన్నాయో దానికి ఫలితం ఈ జన్మలో ఇప్పుడు మనం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. సో దాన్ని జాతకం ద్వారా లేదా ఆ జాతకం చూసినప్పుడు మనకి అవి చెప్తూ ఉంటారు, ఇలా జరగచ్చు అని. సో కర్మ ద్వారా అవి జరుగుతూ ఉంటాయి. కానీ కర్మ ద్వారా అలా జరిగేవి మనం భక్తి ఎప్పుడైతే చేస్తూ ఉంటామో కృష్ణుడి కంట్రోల్లోకి మనం వచ్చినప్పుడు కృష్ణుడి కంట్రోల్లో కొన్ని కర్మలు మనకి లేకుండా కృష్ణుడు తీసేయచ్చు. సో దాని ద్వారా మనం పొందాల్సిన ఆ యొక్క కష్టాలని మనం పడకుండా బయటపడుతూ ఉంటాం. సో ఈ విధంగా మన యొక్క తలరాతలు మారుతూ ఉన్నాయన్నమాట కృష్ణ భక్తి చేస్తూ ఉంటే. అంటే కృష్ణుడి కంట్రోల్లో మనం వస్తూ ఉన్నాం. సో మనకి ఏది మంచిదో అది భగవంతుడు మనకి ఇస్తూ ఉంటారు. మనం ఎంతవరకు భగవంతుడి మీద శరణాగతి పొంది ఆధారపడుతూ ఉంటాం దాని ప్రకారం. సో ఈ విధంగా ఆ విధంగా మనం కృష్ణుడి మీద ఆధారపడుతూ ఉండడం కొంచెం నేర్చుకుందాం అనేది మంచిది. ఎస్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. విద్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. భీష్మాచార్యుల దేవవ్రతం నుండి భీష్ముడిగా ఎలా వచ్చారని బాగా వివరించారు.
ప్రభుజీ డౌట్ ఏంటంటే ఇప్పుడు శిఖండి కనిపిస్తే ఇతను యుద్ధం ఆపేసి చనిపోతానని చెప్తారు కదా ప్రభుజీ. ఆ శిఖండి కూడా చనిపోతుందా ప్రభుజీ? శిఖండి ఇప్పుడు తర్వాత చనిపోతుంది. ఓకే ప్రభు. నెక్స్ట్ ఏంటంటే ప్రభుజీ భీష్మ ఏకాదశి అంటే ఏంటి ప్రభుజీ? ఎందుకు ఆ పేరు వచ్చింది భీష్మ ఏకాదశి అని? భీష్మ ఏకాదశి లైక్ భీష్మ ఏకాదశి ఐ థింక్ భీష్ముడు తన యొక్క శరీరాన్ని వదిలిపెడుతూ ఉన్న సమయంలో సంథింగ్ అయితే మంచి అది భక్తుడు భీష్మాష్టమి అంటారు. హలో ప్రభుజీ. ఇప్పుడు భీష్మాచార్యులు చనిపోతే ఒక భక్తుడు చనిపోతారు కదా ప్రభుజీ, అటువంటి దాన్ని మనం ఏకాదశిగా ఎలా చేసుకోవాలి అనేసి మనకి అదే ఏకాదశి అంటే ఒక లైక్ ఏకాదశి జనరల్గా భీష్ముడు వెళ్ళిపోయింది భీష్మ అష్టమి అంటారు. సో భీష్మ ఏకాదశి అనేది మేబీ లైక్ భగవంతుడు లైక్ భీష్ముడు తన భగవంతుడికి తన యొక్క లైక్ విష్ణు సహస్రనామం చెప్తూ ఉన్న సమయంలో చెప్పిన ఈ విధంగా చెప్పిందా సంథింగ్ అట్లా ఏదో ఉంది సంథింగ్ ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు గుర్తులేదు. బట్ ఓకే ప్రభుజీ. నెక్స్ట్ ఏంటంటే ప్రభుజీ ఇప్పుడు మనకి ధర్మరాజు యుధిష్ఠిర్ మహారాజు ఉన్నారు కదా ప్రభుజీ. యుధిష్ఠిర్ మహారాజు ఎవరు చెప్పినా అతను శాంతి అవ్వరు. ఆ భీష్మాచార్యుల ద్వారా ఇది అతనికి శాంతి కలుగుద్ది. అది కృష్ణుడు లోపల ఉండి వద్దు అంటే మేము ఎవరు చెప్పినా నువ్వు ఇది అవ్వవు, ఇంకా భీష్మాచార్యుల ద్వారానే నువ్వు కొంచెం కూల్ అవుతావని చెప్తారు కదా ప్రభుజీ. అయితే లోపల ఉండే పరమాత్మ అలా మేము వ్యాసుల వారు చెప్పిన వినరు కదా ప్రభుజీ. మరి ఏంటంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కూడా చాలా సార్లు ఇతను వెళ్ళి కృష్ణుడు వెళ్ళి చెప్తారు కదా యుద్ధం వద్దు వద్దు అని. అయితే లోపల ఉండే పరమాత్మ మరి వద్దని ఇతనే కృష్ణుడే వద్దన్నారా, లేదంటే కృష్ణుడు గాంధారిని చెప్తారు కదా ప్రభుజీ, కృష్ణ నువ్వు వద్దని నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆగిపోయేది అని. మనం దీన్ని ఎలా తీసుకోవాలి ప్రభుజీ? భక్తులకేమో మంచిగా ఉంటుంది, కొంచెం అధర్మంగా నిలిచిన వాళ్ళకి మాత్రం కృష్ణుడు కృప లేదనా ఏంటి ప్రభుజీ? జనరల్గా భగవంతుడు యొక్క ఫ్రీ విల్ తోటి ఇంటర్ఫీర్ అవ్వరు, వారి దాంట్లో ఉన్నది. భక్తులు భగవంతుడి యొక్క అధీనంలో ఉంటారు కాబట్టి మేబీ వాళ్ళ యొక్క జీవితంలో ఇట్లా చేస్తూ ఉండొచ్చు జనరల్గా. సో అంటే భగవంతుడి యొక్క లైక్ బహిరంగ శక్తి అట్లా చేస్తూ ఉంటుంది. దుర్యోధనుడు కావాలంటే కృష్ణుడు చేయగలడు, కానీ లైక్ ఇంటర్ఫీర్ అవ్వరు అనమాట. అది కూడా భగవంతుడి యొక్క కోరిక ఒక రకంగా ఉండొచ్చు. సో ఆ యొక్క ఫ్రీ విల్లో ఇంటర్ఫీర్ అవ్వరు, అతను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకొని ఇట్లా చేస్తూ ఉన్నారు. కొంచెం మందికి ఇట్లా ఉండొచ్చు. ఓకే, తేజస్విని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అసలు రీబర్త్ ఒక మనిషికి ఉంటదా? ఏంటది? రీబర్త్, పునర్జన్మ, రీబర్త్. అవును ప్రభుజీ. ఉంటుంది మాతాజీ. అరే సో మనకి రీబర్త్ గురించి మీకు తెలుసుకోవాలి అంటే మేబీ కొన్ని ప్రణవానంతరం వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంటర్వ్యూలో వాటిలో ప్రభు చెప్పారు. లైక్ ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎంతోమంది రీబర్త్ చేసినటువంటి కథలు. ఎన్నో మంది చిన్నపిల్లలు అంతకుముందు జన్మలో మేము ఇలా ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్పారు. మనకి ఇయాన్ స్టీవెన్సన్ అని చెప్పి ఒక ఆయన ఎన్నో రీసెర్చ్ చేసి వేల కొలది కేసెస్ స్టడీ చేశారన్నమాట. స్టడీ చేసి ఒక 20 కేసెస్ ఉన్నాయని చెప్పి మనకి బుక్స్ కూడా రాశారు. సో మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే కనబడుతూ ఉంటాయి, రీఇన్కార్నేషన్ ఇయాన్ స్టీవెన్సన్ అని చెప్పి అట్లా. రైట్, మనకి భగవద్గీతలో శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, మన ఆచార్యులు చెప్తూ ఉన్నారు, కాబట్టి దీని ద్వారా మనం ఉన్నాయి అని చెప్పి నమ్ముతాం. ఓకే, హరే కృష్ణ. సో మనం లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. గణేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం.
ఈరోజు క్లాస్ బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా నాకు ఒక ప్రశ్న ఉంది ప్రభుజీ. ఎస్. మా నాన్నగారు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎందుకు భక్తి చేస్తున్నావురా, మూవీస్ కి పో, ఎంజాయ్ చేయి, మిస్ అవుతావు చైల్డ్హుడ్ ని అని అంటున్నారు. ఏం చేయాలి ప్రభుజీ? ఏంటి అర్థం కాలేదు, ఏమన్నారు? అంటే మా నాన్నగారు ఏమంటున్నారంటే, మూవీస్ కి పో, ఫ్రెండ్స్ తో ఆడుకో, మంచిగా ఎంజాయ్ చేయి అని అంటున్నారు. ఏం చేయాలి ప్రభుజీ? ఏమంటున్నారు అర్థం కావట్లేదు మీ మాట. అంటే మా నాన్నగారు అంటున్నారు, ఇప్పుడే ఎందుకు భక్తి ఇప్పుడే ఎందుకు చేస్తున్నావు, భక్తి చేయాలంటున్నారా? ఓకే. మూవీస్ కి పోవచ్చుగా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చుగా, మిస్ అవుతావు చైల్డ్హుడ్ ని అని అంటున్నారు. యాక్చువల్గా అదేమీ లేదు, ఎప్పుడైనా ఏ వయసులో అయినా భక్తి చేసుకోవచ్చు. సో చిన్నప్పుడు లైక్ ధ్రువ మహారాజు, ప్రహ్లాదు వాళ్ళందరూ 4-5 సంవత్సరాల నుంచే భక్తి చేశారు. సో ఇప్పటి నుంచే మనకి భక్తి అవసరం, కాబట్టి ఇప్పటి నుంచే భక్తి చేయాలి. ఎందుకంటే ఒకసారి మనకి వయసు అయిపోయిన తర్వాత భక్తి చేయాలనుకున్నా ఎన్నో మనసులో ఇంప్రెషన్స్ అన్నీ ఉండి మనం సరిగ్గా భక్తి చేయలేమన్నమాట. రైట్. సో ఇప్పుడే భక్తి ఎందుకు అన్నారు మరి, అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ వయసులో కూడా భక్తి చేస్తున్నారా అని మనం కూడా అనుకోవచ్చు. రైట్. సో భక్తి చేయడానికి సమయం అంటూ ఉండదు, ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే మనకి శుభం. సో అట్లా అన్న మీకే మేబీ కొంచెం భయపడుతూ ఉండడానికి అట్లా అన్నారేమో. సో దాన్ని మీరు భక్తి యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు కాబట్టి మీరు హర్ట్ చేయకుండా మామూలుగా వింటూ మంచిగా మీరు ప్రవర్తన చేస్తూ మీ భక్తిని ప్రాక్టీస్ చేసుకుంటుండండి. తర్వాత మళ్ళీ వారి యొక్క మనసు మారచ్చు. ఓకే. హరే కృష్ణ. సో సంతోషం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనం మళ్ళీ కలుద్దాం. శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై.